సో వారియర్ ప్లస్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలంటే మనకి మస్ట్ అండ్ షుడ్ గా ఒక హోస్టింగర్ ప్లాన్ అనేది ఉండాలి. ఓకేనా? ఒక హోస్టింగర్ ప్లాన్ అనేది ఉండాలి. ఆ హోస్టింగర్ ప్లాన్ ఏ విధంగా బై చేయాలో నేను చెప్పాను. బై చేసిన తర్వాత దానికి వర్డ్ ప్రెస్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చెప్పాను. వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నుంచి మీరు ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను చెప్తాను చూడండి. ఏదైతే మీ డొమైన్ ఉంటుందో మీ డొమైన్ టైప్ చేయండి /wp-admin లేదా -admin. ఓకేనా? సో మీరు దీన్ని సెర్చ్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మీది లాగిన్ అనేది అడుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ తో ఇందాక మీకు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కదా, అక్కడ మీరు డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. ఇది ఒకటో మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే డైరెక్ట్ గా హోస్టింగర్ లాగిన్ అయ్యి ఇందాక డబ్ల్యూపీ అడ్మిన్ మీద క్లిక్ చేశారు కదా, ఆ విధంగా అయినా సరే మీరు క్లిక్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మీరు వర్డ్ ప్రెస్ లాగిన్ అవుతారో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పైన మీ డొమైన్ కనిపిస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎప్పుడైతే వర్డ్ ప్రెస్ మీరు లాగిన్ అయ్యారో ఇక్కడ మీరు స్టార్టింగ్ చేయాల్సింది మీకు ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఎపీరెన్సెస్, ప్లగిన్స్, ఇక్కడ రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఎపీరెన్సెస్ లో ఒక థీమ్ యాడ్ చేసుకోవాలి, ప్లగిన్స్ లో ఒక ప్లగిన్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎపీరెన్సెస్ క్లిక్ చేశాను. ఈ వర్డ్ ప్రెస్ ఎంత ఈజీ అంటే ప్రతి దానికి కూడా ఒకటే. ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి అపియరెన్సెస్ లో థీమ్స్ ఓపెన్ అయింది. థీమ్ యాడ్ చేయాలంటే యాడ్ థీమ్ కనిపిస్తుంది. సేమ్ ప్లగ్ఇన్ యాడ్ చేయాలన్నా సరే యాడ్ ప్లగ్ఇన్ కనబడుతుంది. ఒక పేజ్ యాడ్ చేయాలన్నా సరే యాడ్ పేజ్ కనబడుతుంది. ఒక పోస్ట్ యాడ్ చేయాలన్నా సరే యాడ్ పోస్ట్ అని ఉంటది. అన్నిటికీ కూడా పైన ఉంటది. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ యాడ్ థీమ్ అని సెర్చ్ క్లిక్ చేస్తారు. ఇక్కడ సెర్చ్ బార్ లో ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే జనరేట్ ప్రెస్. ఈ విధంగా టైప్ చేయాలి. ఎప్పుడైతే మీరు జనరేట్ ప్రెస్ అని టైప్ చేస్తారో మీకు ఇది అపీర్ అవుతుంది. మీకు జనరేట్ ప్రెస్ ఇది ఫ్రీనేనండి, ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ థీమ్. సో దీన్ని మీరు ఏంటంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి. ఫస్ట్ది ఎప్పుడైతే ఎపీరియన్సెస్ లో థీమ్ యాడ్ చేశారో జస్ట్ అలా కిందకు వచ్చి ప్లగిన్స్ కనబడుతుంది కదా, ప్లగిన్స్ మీద క్లిక్ చేయండి. ప్లగిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన చూడండి యాడ్ ప్లగిన్ కనబడుతుంది కదా. సో యాడ్ ప్లగిన్ లోకి వస్తారు. యాడ్ ప్లగిన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలిమెంటర్ అని సెర్చ్ చేస్తారు. ఎలిమెంటర్, ELEMENTOR, ఎలిమెంటర్. ఎప్పుడైతే ఎలిమెంటర్ అని సెర్చ్ చేస్తారో మీకు ఈ పింక్ కలర్ ఈ వస్తుంది. ఓకేనా? సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ దాకా క్లియరా? ఇక్కడ దాకా క్లియరా? వర్డ్ ప్రెస్ లో జస్ట్ మీరు ఒక థీమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒక ప్లగ్ఇన్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండు. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తాను చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ theprofitskill.com. సో ఇది ఒక డొమైన్. ఎప్పుడైతే ఈ డొమైన్ మీరు ఎంటర్ చేశారో మీకు ఇక్కడ అబౌట్ us, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, కాంటాక్ట్, డిస్క్లైమర్, ఈ 5 వీటిని ఏమంటారంటే పేజెస్ అంటాం వీటిని. ఓకేనా? సో ఈ పేజెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను జస్ట్ ఒక పేజ్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నీరజ గారు నిన్న క్లాస్ లో ఆల్రెడీ మనం ఈ పేజెస్ కోసం మాట్లాడుకున్నాం కదా. అవునండి. జస్ట్ బాక్స్ ఎలా ఇవ్వాలో చెప్పారు. నేను మళ్ళీ జస్ట్ ఒక్కసారి రిపీట్ చేస్తాను. సో వీటిని ఏమంటాం అంటే పేజెస్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ల్యాండింగ్ పేజ్, ఈ ల్యాండింగ్ పేజ్ ని పోస్ట్ అంటాం. ఇక్కడ చూడండి పేజ్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది పేజెస్. సో పేజెస్ నేను క్లిక్ చేశాను. పేజెస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆల్రెడీ చూడండి అబౌట్ us, కాంటాక్ట్, ఓకేనా, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, డిస్క్లైమర్. ఓకేనా? సో మీకు నేను ఆల్రెడీ 5 పేజెస్ యాడ్ చేశాను. సో 5 పేజెస్ కూడా ఎక్కడ కనిపిస్తుంది, టాప్ లో కనిపిస్తున్నాయి. అయితే ఈ పేజెస్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు మీకు జస్ట్ చిన్న సింపుల్ టాస్క్ ని క్రియేట్ చేసి చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఇందాక చెప్పాను కదా, మనం వర్డ్ ప్రెస్ లో ఏ ఆప్షన్ యాడ్ చేయాలన్నా సరే పైన స్ట్రైట్ గా యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో యాడ్ క్లిక్ చేశాను. ఎగ్జాంపుల్, ఎప్పుడైతే నేను యాడ్ అని క్లిక్ చేశానో టైటిల్ అడుగుతుంది. సో టైటిల్ ఏంటంటే ఒక ఫ్రీ పేజ్, అంటే జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఒక ఫ్రీ పేజ్ అని పెట్టాను. ఫ్రీ పేజ్ పెట్టిన తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఓకేనా? ఎందుకంటే ఎలిమెంటర్ థీమ్ మనం ఎలిమెంటర్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం కదా. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ ప్రెస్ చేస్తాం. సో ప్రెస్ చేసిన వెంటనే మనకి డైరెక్ట్ గా టైటిల్ అపియర్ అయింది. ఇక్కడ లెఫ్ట్ లో టీ కనిపిస్తుంది కదా, జస్ట్ టీ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే టీ క్లిక్ చేసామో ఇక్కడ మనకి ఓ హెడ్డింగ్ అనేది అపియర్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాట్ జీపీటీకి వెళ్ళాలి. చాట్ జీపీటీ,
చాట్ జీపీటీలోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ లో న్యూ చాట్ ఉంది కదా, కొత్త చాట్ లోకి వెళ్తారు. ఓకేనా, కొత్త చాట్ లోకి వెళ్ళి ఫస్ట్ హాయ్ జస్ట్ చిన్న గ్రీటింగ్ పెడతారు. ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు కదండి నీరజ గారు, డొమైన్ నేమ్ ఏంటి? askAIreview.com. టాస్క్ ఏ AIreview.com. టిఏఎస్కే అన కదా, ASK అండి. ఏఎస్కే ఆస్క్ ఏ రివ్యూ అంతే కదా. అంతే అండి. సో మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ ఒక ప్రాంప్ట్ మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఆ ప్రాంప్ట్ చూడండి, ప్లీజ్ క్రియేట్ ఏ అబౌట్ అస్ పేజ్ ఫర్ మై వెబ్సైట్, సెమీ కాలమ్స్ ఓపెన్ చేయండి. ఓకేనా, లేదా కాలమ్స్ యాడ్ చేసిన తర్వాత సింపుల్ గా మీకు ఇక్కడ ఆస్క్ కదా, ఆస్క్ ఏ రివ్యూస్.com. సో ఏదైతే డొమైన్ మీరు పర్చేస్ చేస్తారో ఆ డొమైన్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత మై వెబ్సైట్ ఈజ్ అబౌట్ టు రైట్ రివ్యూ ఆర్టికల్స్. ఓకేనా, రైట్ అబౌట్ రివ్యూ ఆర్టికల్స్ ఆన్ టెక్ ప్రొడక్ట్స్, కామా డిజిటల్ ప్రొడక్ట్స్, కామా ఎఫిలియేట్ ప్రొడక్ట్స్, ఫిజికల్ ప్రొడక్ట్స్. ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు కానీ మ్యూట్ చేసుకోండి. నేను ఎవరిని డిఫాల్ట్ గా మ్యూట్ చేయలేదు. సో ఎవరిదైతే వాయిస్ వస్తుందో మ్యూట్ చేసుకోండి. ఫిజికల్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ హెల్త్ అండ్ ఫుడ్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్. యాడ్ మై ఈమెయిల్ కాంటాక్ట్ అట్ ద ఇఫ్ రేట్. పాసిబుల్ కొంచెం ఇది చాట్ లో పేస్ట్ చేస్తారా? ప్యారల్ గా ట్రై చేస్తాను. పంపిస్తానండి, అన్ని పంపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడే పంపిస్తాను, డోంట్ వరీ. సో యాడ్ మై ఈమెయిల్ కాంటాక్ట్ అట్ ద రేట్ ఆస్క్ కదా, ఆస్క్ ఏ రివ్యూ.com. రివ్యూ అండి, రివ్యూజా? సింగులరే అండి, రివ్యూ. ఎస్. సో ఈ విధంగా ఈ ప్రాంప్ట్ అనేది మీరు టైప్ చేయాలి. ఈ ప్రాంప్ట్ నేను ఆల్రెడీ చాట్ బాక్స్ లో పెట్టాను. ఓకేనా, అక్కడ జస్ట్ మీ ఈమెయిల్ దగ్గర ఇందాక మీకు ఆల్రెడీ హోస్టింగర్ లో ప్లాన్ పర్చేజ్ చేసినాడు. ప్రతి డొమైన్ కి కూడా ఒక మెయిల్ లేదా సింగిల్ 2 మెయిల్స్ అనేది ఫ్రీగానే ఇస్తాడు వాడు. సో డైరెక్ట్ గా కాంటాక్ట్ అనే మెయిల్ కూడా ఏ విధంగా క్రియేట్ చేయాలి నేను క్లాస్ లో చెప్తాను. సింపుల్ గా మీరు ఈ ప్రాంప్ట్ సెండ్ చేస్తే ఆటోమేటిక్ గా వాడు, సో మనం ఏదైతే అడిగామో అబౌట్ అస్ పేజ్, ఆ అబౌట్ అస్ పేజ్ కంప్లీట్ గా రాసి ఇచ్చేస్తాడు. ఓకేనా, సో చూడండి, వెల్కమ్ టు ఆస్క్ ఏ రివ్యూ.com, యువర్ ట్రస్టెడ్ డెస్టినేషన్. కంప్లీట్ గా అబౌట్ అస్ పేజ్ ఏదైతే అడిగామో సింపుల్ జస్ట్ వెంటనే క్రియేట్ చేస్తాడు. ఓకేనా, సో సింపుల్ గా దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా అబౌట్ అస్ ని, సింపుల్ గా దీన్ని కాపీ చేయండి. ఎక్కడ దాకా? ఇక్కడ దాకా కాపీ. వర్డ్ ప్రెస్ లోకి వెళ్తాం. ఇక్కడ టైటిల్ యాడ్ చేసాం కదా, జస్ట్ ఎక్కడైతే హియర్ ఉందో హియర్ దగ్గర క్లిక్ చేస్తే దీన్ని ఎడిట్ చేయొచ్చు. సో ఎడిట్ చేసిన తర్వాత సింపుల్ గా పేస్ట్, అక్కడ కాపీ చేసాం కదా ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత బాగా పెద్ద సైజ్ వచ్చేసింది. సో ఇప్పుడు HTML ట్యాగ్ H2 ఉంది కదా, H2 ని H4 గా మార్చండి. ఎప్పుడైతే H4 గా మార్చారో చూడండి తగ్గింది ఆటోమేటిక్ గా. సో తర్వాత ఎక్కడైనా ఒక బ్లాంక్ స్పేస్ లో క్లిక్ చేసి సింపుల్ గా ఇక్కడ పబ్లిష్ ఆప్షన్ ఉంది కదా, పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో పబ్లిష్ అయిందో లేదో మన పేజ్ ఎక్కడైతే ఉందో పేజ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇందాక చూడండి అబౌట్ అస్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, కాంటాక్ట్, డిస్క్లైమర్ ఉండేది. చూడండి ఫ్రీ పేజ్ మనం యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రీ పేజ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఈ టైప్ లో నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, కాంటాక్ట్, డిస్క్లైమర్. అయితే ఫస్ట్ దానికి మనం కొంచెం కష్టపడ్డాం. ఏం చేసాం? ఒక ప్రాంప్ట్ టైప్ చేసాం, దాన్ని క్రియేట్ చేయమన్నాం. అయితే లాస్ట్ లో వాడు ఏం చెప్తాడంటే టర్మ్స్ అండ్ కండిషన్స్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ, కాంటాక్ట్ అస్ పేజ్ ఇవి కూడా క్రియేట్ చేయని అడుగుతున్నాడు. ఇక్కడ సింపుల్ గా ఎస్ ప్లీజ్ క్రియేట్ దెమ్ అంతే. ఇది జస్ట్ ఇప్పుడైతే సెర్చ్ చేశారో ఆ రిమైనింగ్ 4 ఏవైతే ఉన్నాయో ఆ 4 కూడా సింపుల్ గా మొత్తం క్రియేట్ చేస్తుంది. సో ఒక వెబ్సైట్ కి పేజ్ క్రియేట్ చేయడం ఈజీనా కష్టమా ఇప్పుడు చెప్పండి? ఈజీనేనా? ఈజీ అండి. ఎస్. ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో ఓకేనా, పబ్లిష్ అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ ఏ విధంగా వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో ఈ కనిపిస్తుంది కదా, ఈ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జిట్ వర్డ్ ప్రెస్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక ఎక్కడైతే ఈ ప్రెస్ చేశారో
అక్కడ డబ్ల్యూ ఐకాన్ ఉంది. ఆ డబ్ల్యూ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? డబ్ల్యూ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఎగ్జాంపుల్, ఏదైనా మీరు తప్పుగా చేశారు ఒక పేజ్, ఆ పేజ్ వద్దనుకోండి, ఇక్కడ ట్రాష్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ట్రాష్ అనే ఆప్షన్ ని డిలీట్ చేయాలి. ట్రాష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ పేజ్ అనేది పోతుంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను చూడండి. చూడండి, రిఫ్రెష్ చేసిన ఫ్రీ పేజ్ అనేది పోయింది. అయితే ఇప్పుడు ఈ పేజెస్ క్రియేట్ చేయడం నేర్చుకున్నారు. ఈ పేజెస్ అనేది క్రియేట్ చేయడం నేర్చుకున్నారు. నెక్స్ట్ మీకు ఏం కావాలంటే, మీకు డిఫాల్ట్ గా మీకు ఎగ్జాంపుల్ ఆస్క్ ఏ రివ్యూ.com, ఇది మీ డొమైన్. ఓకేనా? సో డొమైన్ పర్చేస్ చేసాం కదా. సో ఎప్పుడైతే డొమైన్ పర్చేస్ చేసాం, మీకు చూడండి ఆస్క్ ఏ రివ్యూ.com అని ఏదైతే డొమైన్ ఉందో డొమైనే టైటిల్ గా వచ్చేస్తుంది, డిఫాల్ట్ గా టైటిల్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టైటిల్ మార్చాలి. తర్వాత ఇక్కడ మీరు చూడండి ద ప్రాఫిట్ స్కిల్, నేనేం చేశాను, పబ్లిష్డ్ బై ద ప్రాఫిట్ స్కిల్ అని చెప్పి ఒక నిక్ నేమ్ పెట్టాను. ఇక్కడ ఏమవుతుంది, ఈమెయిల్ ఐడి వస్తుంది. సో ఫస్ట్ ఈ రెండింటిని మనం చేంజ్ చేయాలి. ఈ రెండింటిని చేంజ్ చేయాలంటే సింపుల్ గా ఇక్కడ పేజెస్ ఉంది కదా, జస్ట్ అలా కిందకు వస్తే యూజర్స్ కనిపిస్తుంది కదా, యూజర్స్, జూమ్ చేస్తున్నాను చూడండి, యూజర్స్. యూజర్స్ లో కింద ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మీరు చిన్నది కిందకు వస్తే ఇక్కడ నిక్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ డిఫాల్ట్ గా మీకు మీ పేజ్ నేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా టెస్టింగ్ లైవ్ అని పెట్టాను ఒక నిక్ నేమ్. ఓకేనా? ఇది చేసిన తర్వాత ఒక ఎంటీ స్పేస్ లో క్లిక్ చేశాను. డిస్ప్లే నేమ్ యాజ్ పబ్లిష్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేశాను. నా మెయిల్ ఐడి వద్దు, టెస్టింగ్ లైవ్ అది కావాలి. జస్ట్ అలా కిందకి వెళ్ళి సింపుల్ గా అప్డేట్ ప్రొఫైల్. ఎప్పుడైతే అప్డేట్ ప్రొఫైల్ కొట్టానో ఒకసారి మళ్ళీ నా డొమైన్ లోకి వెళ్తాను. ఇక్కడ చూడండి, జస్ట్ రిఫ్రెష్ చేశాను. చూడండి మారిందా లేదా, టెస్టింగ్ లైవ్. ఇందాక ఏమని ఉండేది, ఇక్కడ ద ప్రాఫిట్ స్కిల్ అని ఉండేది. ఇందాక ఇక్కడ ద ప్రాఫిట్ స్కిల్ ఉంది, టెస్టింగ్ లైవ్ అని మారిందా లేదా? సో మారింది. ఫస్ట్ మీ నిక్ నేమ్ అనేది మీరు మార్చుకోవాలి. సెకండ్, ఇది సైట్ టైటిల్. ఇక్కడ సైట్ టైటిల్ ఏముంది, మీ డిఫాల్ట్ గా మీ డొమైన్ .com అని ఉంది. సో దీన్ని మార్చాలి. దీన్ని మార్చాలంటే మళ్ళీ వర్డ్ ప్రెస్ లోకి వెళ్తారు. సో ఇది నేను మళ్ళీ జస్ట్ ఒకసారి ఇందాక ఏ విధంగా ఉంటుందో మార్చేస్తాను. ద ప్రాఫిట్ స్కిల్, సో అప్డేట్ ఇది చేస్తాను కదా. సో ఇప్పుడు సైట్ టైటిల్ మార్చాలండి. మీకు కింద సైట్ టైటిల్ మార్చాలని ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ లో జనరల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, జనరల్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే జనరల్ సెట్టింగ్స్ మీరు క్లిక్ చేస్తారో ఫస్ట్ ఏ ఏ అనిల్ సో ఫస్ట్ సైట్ టైటిల్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ మీకు ఏంటంటే డిఫాల్ట్ గా మీకు ఆస్క్ రివ్యూ.com అని ఇక్కడ ఉంటుంది. సో దాన్ని డిలీట్ చేసుకుని మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీకు సైట్ ఐకాన్ అంటే మన లోగో, ఏదైనా ఒక లోగో చాట్ జీపీటీలో ఒక చిన్న లోగో క్రియేట్ చేసుకొని, లోగో సైజ్ చూడండి 5112 by 5112 సైజ్ పిక్సెల్స్. ఈ సైజ్ లో లోగో క్రియేట్ చేసుకొని లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. లోగో యాడ్ చేసిన తర్వాత సింపుల్ గా సేవ్ చేంజెస్ చేస్తే డైరెక్ట్ గా ఈ సైట్ ఇక్కడ లోగో మారుతుంది, ఈ సైట్ నేమ్ కూడా మారుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు వర్డ్ ప్రెస్ లో 5 పేజెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సైట్ టైటిల్ ఏ విధంగా పెట్టాలి, సైట్ లోగో ఏ విధంగా పెట్టాలి, నెక్స్ట్ డిస్ప్లే నేమ్ ఏదైతే ఉందో డిస్ప్లే నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలి నేర్పించాను. నెక్స్ట్ ఇది ఇన్విజిబుల్ ట్రాఫిక్ సిస్టమ్, కిడ్స్ టేల్ ఏఐ. ఎగ్జాంపుల్, కిడ్స్ టేల్ ఏఐ అనే ప్రొడక్ట్ వారియర్ ప్లస్ ప్రొడక్ట్. ఈ వారియర్ ప్లస్ ప్రొడక్ట్ కి నేను ఏం చేశానంటే ఒక ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేశాను. ఈ ల్యాండింగ్ పేజ్ అనేది ఇప్పుడు మీరు క్రియేట్ చేయాలి. ఈ ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలో లైవ్ లో నేను ఇప్పుడు మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ లో పోస్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ పోస్ట్ క్లిక్ చేయాలి. అయితే ఎప్పుడైనా మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసే ముందు మనం ఏంటంటే ఆ ప్రొడక్ట్ కోసం రీసెర్చ్ చేయాలి. సో ఆ ప్రొడక్ట్ కోసం రీసెర్చ్ ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. వారియర్ ప్లస్ లో ఎవరికైతే రీసెంట్ గా ఏ ప్రొడక్ట్ అప్రూవల్ వచ్చిందో ఒకసారి నాకు ప్రొడక్ట్ నేమ్ చెప్తే నేను దానికి లైవ్ లోనే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తాను. వారియర్ ప్లస్ లో ఎవరికైనా రీసెంట్ గా ఏ ప్రొడక్ట్ అప్రూవల్ వచ్చిందో చెప్పండి, దాని మీద ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, ఏ విధంగా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలి ఇప్పుడు లైవ్ లో నేను క్రియేట్ చేస్తాను. కామెంట్ చేయండి లేదా చెప్పండి ఏ ప్రొడక్ట్ వచ్చిందో, ఎనీ ప్రొడక్ట్.
ఎవరికైనా అప్రూవల్స్ వచ్చాయా? జస్ట్ చాట్. ఓకే, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. ఓకేనా, ఈ ప్రోడక్ట్ అప్రూవల్ వచ్చింది కదా. సో సింపుల్ గా ఆ, ఈ ప్రోడక్ట్ ని ఏ విధంగా రీసెర్చ్ చేయాలో నేను చెప్తాను చూడండి. జస్ట్ సెకండ్. జస్ట్ సెకండ్ అండి, జస్ట్ సెకండ్. సో ఇప్పుడు చూడండి, కిడ్డీ కదిలేండి. ఇప్పుడు కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ కదా. సో అమెరికన్స్ అంటే మనం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా, దీని పేరే యుఎస్ఏ ఎఫిలియేట్ మార్కెటింగ్. యుఎస్ఏ ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మనం యుఎస్ఏ లో ప్రమోట్ చేస్తాం. అయితే యుఎస్ఏ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే బ్రౌజర్ నేమ్ ఏంటంటే, ఆ బ్రౌజర్ పేరు బింగ్ బ్రౌజర్. ఓకేనా, సో బింగ్ బ్రౌజర్ అని సెర్చ్ చేయండి. బింగ్ బ్రౌజర్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ మైక్రోసాఫ్ట్ బింగ్ ఉంది కదా. సో ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ ఏంటి? కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ కదా. నిమిషం. సో నేను ప్రొడక్ట్ నేమ్ కాపీ చేశాను. ప్రొడక్ట్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసి లాస్ట్ లో రివ్యూ అని టైప్ చేశాను. సో ఎప్పుడైతే మనం కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ అని మనం టైప్ చేసామో, ఇక్కడ మనకి చూడండి చాలా ఎగ్జాంపుల్ గ్లెన్ రివ్యూ, టోనీ రివ్యూ, నెక్స్ట్ మేక్ రివ్యూ, ఎస్టికా హుడా రివ్యూ, నెక్స్ట్ మీ రివ్యూ, ఇలా చాలా రివ్యూస్ వచ్చాయి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు అందరిలో చూడండి, ఫస్ట్ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ రివ్యూ డన్ ఫర్ యూ కిడ్స్ ప్రింటబుల్ స్టోర్స్. కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ రివ్యూ స్టార్ట్ ఎర్నింగ్ ఇన్ ద కిడ్స్ నీచే. సో ఏం చేశారంటే టైటిల్స్ ఒక్కొక్కరు ఒక్కో టైటిల్ పెట్టారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎగ్జాంపుల్ ఇదో టైటిల్ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. ఒక టైటిల్ కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత చాట్ జీపీటీకి వెళ్ళండి. చాట్ జీపీటీకి వెళ్ళి మీరు సింపుల్ ఇక్కడ ఏదైతే టైటిల్ కాపీ చేశారో ఆ టైటిల్ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ప్లీజ్ క్రియేట్ ఏ గుడ్ టైటిల్ ఫర్ ద అబో ప్రొడక్ట్ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. సారీ, ప్రొడక్ట్ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. ప్లీజ్ క్రియేట్ ఏ గుడ్ ప్లీజ్ క్రియేట్ ఏ 5 గుడ్ టైటిల్స్. 5 గుడ్ టైటిల్స్. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఒక 5 టైటిల్స్ ఇస్తాడు. చూడండి, ఈ 5 టైటిల్స్ అడిగాం కదా. సో 5 టైటిల్స్ లో నేను ఎగ్జాంపుల్ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ రివ్యూ టాన్ క్యూట్ కిడ్స్ డిజైన్ టు డైలీ ప్రాఫిట్స్ ఎగ్జాంపుల్. ఓకే డన్, ఫస్ట్ దే తీసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ టైటిల్ నేను తీసుకున్నాను, కాపీ. ఫస్ట్ టైటిల్ కాపీ చేశాను. ఓకేనా, సో టైటిల్ కాపీ చేసి నేను ఏం చేశాను, వర్డ్ ప్రెస్కి వెళ్ళాను. సో ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఏ విధంగా చెప్పాను, ఇక్కడ పోస్ట్ ఉంది కదా లెఫ్ట్ లో, పోస్ట్ మీద క్లిక్ చేయాలి. యాడ్ పోస్ట్ అని ఉంది కదా, యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ ఏదైతే మనం చాట్ జీపీటీ నుంచి తీసుకున్నామో ఆ టైటిల్ అనేది పేస్ట్ చేయాలి. ఓకేనా, సో టైటిల్ పేస్ట్ చేసాం. సో ఇందాక పేజ్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేసాం, టైటిల్ పెట్టాం, ఎడిట్ విత్ ఎలిమెంటర్. సేమ్ ఇక్కడ కూడా ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఓకేనా, ఎప్పుడైతే మనం ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సో దీనికి ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయాలి. అయితే మనకు కొంచెం స్టఫ్ కావాలి, అంటే ఇమేజెస్ కావాలి, కొన్ని టెక్స్ట్లు కావాలి, ఇవన్నీ కావాలి. సో మీరు ఏం చేయాలంటే ఎగ్జాంపుల్, సో ఇదొక పేజ్ లో, నెక్స్ట్ ఇంకొక కాంపిటేటర్ ఎవడు టోనీ రివ్యూ ఉంది కదా, ఇదొక పేజ్ లో. ముందు ఒక ఇద్దరు కాంపిటేటర్స్ ది ఒక 2 ట్యాబ్స్ లో ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా, ఓపెన్ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను నేను. ఆ ఎక్స్టెన్షన్ పేరు వచ్చేసి
ఇక్కడ లెఫ్ట్ లో ఎక్స్టెన్షన్స్ ఉంది కదా, సో విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇమేజ్ డౌన్లోడర్. ఎప్పుడైతే మీరు ఇమేజ్ అని కొడతారో ఫస్ట్ వస్తుంది ఇమేజ్ డౌన్లోడర్. సో ఇమేజ్ డౌన్లోడర్ అనే ఎక్స్టెన్షన్ ని క్రోమ్ కి యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది. సో మీకు ఇక్కడ ఏంటంటే యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది. ఓకేనా, యాడ్ టు క్రోమ్. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ డౌన్లోడర్ అనే దాన్ని మీరు యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఎగ్జాంపుల్ ఇక్కడ టోనీ రివ్యూలో ఇక్కడ చూడండి ఇమేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక డెమో వీడియో ఉంది. సో మీరు సింపుల్ గా ఇక్కడ పైన ఇక్కడ చూడండి, ఈ పైన రైట్ సైడ్ టాప్ నా మౌస్ ను ఫాలో అవ్వండి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, ఎక్స్టెన్షన్ క్లిక్ చేయండి. ఇమేజ్ డౌన్లోడర్, జస్ట్ ఇమేజ్ డౌన్లోడర్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఇమేజ్ డౌన్లోడర్ క్లిక్ చేస్తారో ఈ వెబ్సైట్ లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఇమేజెస్ కూడా మనకి డౌన్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. సో ఇక్కడ చూడండి టోటల్ గా 21 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 21 ఇమేజెస్ ని చూడండి. సో ఇమేజ్ 1 ఒరిజినల్ ఇమేజ్ 1 నేను డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ ఈ బోనస్లు ఉన్నాయి కదా, సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని డౌన్లోడ్ చేశాను. నెక్స్ట్ బటన్స్ కావాలి కదా, బటన్స్ కూడా మీరు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను చేయట్లేదు. సో మీకు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో ఇమేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్. సో మీకు ఏంటంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ నా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ నేను టాంప్లెట్స్ పంపించాను. ఎవరికైతే టాంప్లెట్స్ పంపించలేదో మళ్ళీ ఒకసారి నేను ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత గ్రూప్ లో టాంప్లెట్స్ పెడతాను. ఓకేనా. సో మీరు సింపుల్ గా మీ వర్డ్ ప్రెస్ లోకి వెళ్తారు. వర్డ్ ప్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫైల్ సెంటర్ లో ఫైల్, నా మౌస్ ని చూడండి. ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తారు. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన బ్లాక్స్, పేజెస్, టాంప్లెట్స్ అని ఉంది. ఈ టాంప్లెట్స్ మీద క్లిక్ చేయండి. టాంప్లెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ అప్లోడ్ రైట్ సైడ్ రైట్ యారో, నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని డిస్ప్లే అయ్యాయి. సో దీన్నే నేను ఎగ్జాంపుల్ మల్టీవర్స్ ఉంది కదా, జస్ట్ నేను ఒక టాంప్లెట్ ని ఇన్సర్ట్ చేశాను. అప్లై. ఓకేనా. చూడండి మొత్తం ఒక ల్యాండింగ్ పేజ్ టాంప్లెట్ అంతా కూడా మీకు క్రియేట్ అయింది. ల్యాండింగ్ పేజ్ టాంప్లెట్ అంతా కూడా క్రియేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు దీన్ని మనకి తగ్గట్టుగా మనం ఎడిట్ చేసుకోవాలి. అంటే మనకి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం ఎడిట్ చేసుకోవాలి. సో సింపుల్ గా ఫస్ట్ ఏముంది, మల్టీవర్స్ తాలూకు ఇమేజ్ ఉంది. దీన్ని ఏం చేయాలి, మన కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ కి మార్చాలి. జస్ట్ సింపుల్ గా ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక లెఫ్ట్ లో ఇమేజ్ వచ్చింది కదా, చూజ్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, చూజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఫైల్ ఉంది కదా, అప్లోడ్ ఫైల్ క్లిక్ చేయండి. ఓకే, అప్లోడ్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసాం కదా, ఆ డౌన్లోడ్స్ లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ లార్జ్ ఐకాన్స్. ఓకే, సో అప్లోడ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇది మెయిన్ ఇమేజ్ ఇదే కదా, సో మెయిన్ ఇమేజ్ నేను క్లిక్ చేశాను, ఓపెన్. ఓకేనా, ఇమేజ్ అనేది ఓపెన్ అయింది. అయితే ఇక్కడ కింద చూడండి ఆల్ట్ టెక్స్ట్ అని కనబడుతుంది కదా, ఆల్ట్ టెక్స్ట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రొడక్ట్ నేమ్ మెన్షన్ చేయాలి, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. ప్రొడక్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఇక్కడ టైటిల్ దగ్గర ఎడిట్ చేసేసి మనం చాట్ జీపీటీలో టైటిల్ తీసుకున్నాం కదా, ఇదే టైటిల్ కాపీ చేయాలన్నమాట. చాట్ జీపీటీలో ఏదైతే మనం హెడ్డింగ్ పెట్టామో ఆ హెడ్డింగ్ టైటిల్ తీసుకోవాలి. టైటిల్ తీసుకొని ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్లో పేస్ట్ చేయాలి. అయితే క్యాప్షన్, డిస్క్రిప్షన్స్ ఉంది కదా, సో ఇవేమి ప్రజెంట్ అయితే మీరు ఏమి ఇవి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా సెలెక్ట్. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ క్లిక్ చేశారో ఇమేజ్ మారిందా లేదా, ఉన్న ఇమేజ్ లో ప్రొడక్ట్ తాలూకు ఇమేజ్ ని మార్చడం ఏమైనా కష్టమా, ఈజీయా? ఈజీ అండి. సో ఓకే కదా, ప్రొడక్ట్ ఇమేజ్ అయితే మార్చగలరు కదా. అయితే దిలీప్ నీకు ఎఫిలియేట్ లింక్ వచ్చిందా దిలీప్? ఈ ప్రొడక్ట్ ఎఫిలియేట్ లింక్ ఉందా? ఉంది. ఒకసారి చాట్ బాక్స్ లో పంపిస్తావా? పంపిస్తాం. చాట్ బాక్స్ లో పంపించి మొత్తం ఇక్కడ నేను క్రియేట్ చేసి ఈ టాంప్లెట్ కూడా గ్రూప్ లో పెట్టేస్తాను. మీరు రెడీగా డైరెక్ట్ గా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే అండి. మీకు ఈజీ అవుతుంది. ఓకే, పంపించాను చూడండి చాట్లకు. ఓకే, వన్ సెకండ్.
జస్ట్ ఒక్క నిమిషం ఉంది, జస్ట్ 1 సెకండ్. సో ఫస్ట్ ఏంటంటే మన ఎఫిలియేట్ లింక్ అంటే ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ కి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎఫిలియేట్ లింక్ అనేది తీసుకోవాలి. అది ఫస్ట్ మినిమం, ఫస్ట్ బేసిక్ అన్నమాట. ఓకే, ఏదైతే లింక్ ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చాట్ బాక్స్ లో పెట్టాడు కదా. సో నేను చాట్ బాక్స్ లింక్ తీసుకుంటాను చూడండి. ఎగ్జాంపుల్ ఓకే, కరెక్టే కదా దిలీప్, ఇది లింక్ కరెక్ట్ చూసి తీసుకున్నావు కదా. ఇక్కడ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మార్చాము. ఇమేజ్ మార్చిన తర్వాత ఇక్కడ కింద లింక్ అని కనిపిస్తుంది కదా, లెఫ్ట్ లో లింక్. ఈ లింక్ లో నన్ను అని ఉంది కదా, నన్ను దగ్గర కస్టమ్ యూఆర్ఎల్ పెట్టుకోవాలి. కస్టమ్ యూఆర్ఎల్ దగ్గర ఇక్కడ మీ ఎఫిలియేట్ లింక్ డైరెక్ట్ గా ఇక్కడ పేస్ట్ చేయండి. సో లింక్ అనేది పేస్ట్ అయిపోయింది. తర్వాత మల్టీవర్స్ ఏ రివ్యూ అని ఉంది కదా, ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ ఏంటి, కిడ్డీ స్టోర్ ఏఐ, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. సో కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ రివ్యూ 2025. ఇక్కడ ఓటీఓస్ కూపన్ 43 ఉంది కదా, ఇక్కడ మీరు నచ్చిన ఫిగర్ అంటే ఒక 35,000 పెట్టండి, ఫ్రీ బోనస్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ని సింపుల్ గా ఇలా క్లిక్ చేయండి, కంట్రోల్ కంట్రోల్ టెక్స్ట్ కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత చాట్ జీపీటీకి వచ్చి సింపుల్ గా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్లీజ్ rewrite the about text to my product. ఇమ్రాన్ గారు క్లాస్ అవుతుంది, కనెక్ట్ అవుదాం. ఈ అక్టోబర్దే అవుతుంది, అయిన తర్వాత కనెక్ట్ అవుతాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు అయిపోద్ది 9కి అవుతుంది, 9కి అయ్యాక కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఓకే. సో ప్లీజ్ రీరైట్ ద అబౌట్ టెక్స్ట్ టు మై ప్రొడక్ట్ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. డోంట్ చేంజ్ ద టెక్స్ట్ ఫార్మాట్ అండ్ లైన్ అలైన్మెంట్. ఈ ప్రాంప్ట్ మీరు యూజ్ చేయాలి. సో ఈ ప్రాంప్ట్ నేను చాట్ బాక్స్ లో కూడా మీకు పెడుతున్నాను. ఓకేనా, చాట్ బాక్స్ లో కూడా పెట్టాను. సో ఎప్పుడైతే మీరు ఈ ప్రాంప్ట్ యూజ్ చేస్తారో, ప్రాంప్ట్ యూజ్ చేసి డైరెక్ట్ గా సెండ్, సారీ ప్రాంప్ట్ పోయింది. ఓకే, ఎప్పుడైతే ఈ ప్రాంప్ట్ సెండ్ చేస్తారో ఆటోమేటిక్ గా చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ఆ టెక్స్ట్ ని మన ప్రొడక్ట్ కోసం, కిడ్డీ స్టోర్ ప్రొడక్ట్ కోసం ఆటోమేటిక్ గా చేంజ్ చేస్తుంది టెక్స్ట్ ని. సో రాస్తుంది కదా, జస్ట్ ఒక 1 మినిట్. సో ఆల్రెడీ చేంజ్ చేసింది కదా, సింపుల్ గా ఇక్కడ నుంచి. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనం ఎక్కడ దాకా ఇచ్చింది టెక్స్ట్, ఇక్కడ దాకా. సో దీన్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మన వర్డ్ ప్రెస్ లోకి వస్తాం. సింపుల్ గా రిప్లేస్ చేసేయండి. రిప్లేస్ అయిందా లేదా, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ కి రిప్లేస్ అయిందా లేదా, అయింది. రిప్లేస్ అయిపోయింది. అయితే ఇక్కడ రిప్లేస్ అయిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా, ఏదైతే టెక్స్ట్ కాలమ్స్ ఉన్నాయో ఈ టెక్స్ట్ అన్ని కూడా అదే ఫార్మాట్ లో చేంజ్ చేయాలి. ఈ టెక్స్ట్ అన్ని కూడా. అయితే ఎప్పుడైతే ఫస్ట్ టెక్స్ట్ మనం మారుస్తామో దీనికి ఇంటర్లింక్ ఎఫిలియేట్ లింక్ అనేది పేస్ట్ చేయాలి. సో ఇంటర్లింక్ ఎఫిలియేట్ లింక్ ఏ విధంగా పేస్ట్ చేయాలో చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ నేమ్ ఏంటి, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. సో ఇక్కడ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీరు ఏం చేయాలంటే దీన్ని, ఈ ప్రొడక్ట్ ని సెకండ్, ఎక్కడెక్కడైతే కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి ఫస్ట్. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకేనా, ఇక్కడ లెఫ్ట్ లో ఇక్కడ చూడండి పైన లింక్ ఆప్షన్ వచ్చింది కదా, లింక్.
ఇక్కడైనా చేయొచ్చు, లేదా ఇక్కడ లెఫ్ట్ లో ఉంచండి, లెఫ్ట్ లో బ్రాకెట్ లో. సో ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ అని ఆప్షన్ ఉంది కదా, ఇన్సర్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో లింక్ ఎక్కడ ఉంది, చాట్ బాక్స్ లో ఇచ్చాడు కదా, ఒక్క నిమిషం. ఎఫిలియేట్ లింక్ కాపీ. సో ఇక్కడ ఎఫిలియేట్ లింక్ అనేది పేస్ట్ చేయాలి, సింపుల్ గా అప్లై. ఓకేనా, నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది, ఎప్పుడైతే మనం లింక్ పేస్ట్ చేసాం చూడండి, హైలైట్ అయింది కలర్. తర్వాత ఇందులోనే మళ్ళీ సేమ్ లాస్ట్ లో ఉంది నెక్స్ట్ టెక్స్ట్, ఇక్కడ కూడా ఉంది కదా, సింపుల్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కిడ్డీస్, ఎస్. సో ఇక్కడ ఉంది కదా, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. సేమ్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ పైన లింక్ ఉంది కదా, లింక్ మీద క్లిక్ చేయండి, ఎఫిలియేట్ లింక్ పేస్ట్ చేయండి, సబ్మిట్ కొట్టండి. ఓకేనా, సో ఇక్కడ కూడా చేంజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ గెట్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ప్లస్ 300 ప్లస్ బోనస్ బండిల్స్ వర్త్ 43K అన్నాడు కదా. మనం టైటిల్లో ఇక్కడ ఎంత మార్చాం, ఇక్కడ ఫిగర్ ఎంత పెట్టాం, 35. 35,000. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 43K కదా, ఎంత పెట్టాలి, 35K. 35K పెట్టాలి. ఇక్కడ డైరెక్ట్ గా లింక్ అని ఉంది చూసారా, లింక్. ఇక్కడ కూడా మీ ఎఫిలియేట్ లింక్ అనేది పేస్ట్ చేయాలి, లెఫ్ట్ లో. నా మౌస్ ని ఫాలో అవ్వండి, లెఫ్ట్ లో. ఓకేనా, ఇక్కడ కూడా ఎఫిలియేట్ లింక్ పెట్టాలి. నెక్స్ట్ ఈ బటన్స్ ఉన్నాయి కదా, సో ఈ బటన్స్ ఆల్రెడీ నేను గ్రూప్ లో పెట్టాను. ఓకేనా, ఈ బటన్స్ ఎన్ని బటన్స్ ఉన్నాయో కావాలో, మళ్ళీ కావాలంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తే నేను ఈ బటన్స్ పంపిస్తాను మీకు. ఓకేనా, డైరెక్ట్ గా ఇమేజ్ ఏ విధంగా యాడ్ చేస్తారు, ఈ బటన్స్ కూడా ఆ విధంగా యాడ్ చేసుకోవడమే. మళ్ళీ ఈ బటన్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లింక్ అని ఉంది కదా, కస్టమ్ యూఆర్ఎల్, ఇక్కడ కూడా మీ ఎఫిలియేట్ లింక్ అనేది పేస్ట్ చేయాలి. అయిపోయింది. నెక్స్ట్ మల్టీవర్స్ రివ్యూ అని ఉంది, దీన్ని ఏ విధంగా మార్చాలి, ఇక్కడ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ రివ్యూ 2025. కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వెండర్ది ఒక ఫోటో ఉంది. ఇది ఏ ప్రొడక్ట్ ది, మల్టీవర్స్ తాలూకు వెండర్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వెండర్ కిడ్డీ స్టోర్ వెండర్ అనేది మనకు కావాలి. సో కిడ్డీ స్టోర్ వెండర్ కావాలంటే మనం ఏం చేయాలి, సింపుల్ గా ఏం చేయాలి, వారియర్ ప్లస్ లాగిన్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ నేమ్ ఏంటి, అఫిలియేట్ ఆఫర్స్ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ ఎక్కడ ఉంది, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్, ఎస్, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. సో కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ ఓపెన్ చేసాం కదా, ఎప్పుడైతే మన ప్రొడక్ట్ నేమ్ మీద క్లిక్ చేస్తామో ఈ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ సింపుల్ గా ఇక్కడ చూడండి, ఆల్రెడీ వండర్ తాలూకు ఫోటో నేమ్ ఉంది. సో దీన్ని ఏం చేస్తారంటే సింపుల్ గా, నేనైతే స్నిప్పింగ్ టూల్ యూజ్ చేస్తాను. స్నిప్పింగ్ టూల్ వచ్చు కదా అందరికి, ఇక్కడికి వెళ్తారు, సింపుల్ గా స్నిప్పింగ్ అని టైప్ చేయండి. స్నిప్పింగ్ టూల్ ఉంది కదా, స్నిప్పింగ్ టూల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ నుంచి కావాలి, సింపుల్ గా ఎక్కడ దాకా కావాలి అక్కడ దాకా క్రాప్ చేయండి. ఓకేనా, కాపీ అయిపోయింది. సో సింపుల్ గా ఇప్పుడు మనం ల్యాండింగ్ వర్డ్ ప్రెస్ కి వెళ్తాం. ఇక్కడ సింపుల్ గా చూడండి, ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్ అంతా సేమ్, ఏం మారదు. చూస్ ఇమేజ్, ఓకేనా, అప్లోడ్ ఫైల్స్, జస్ట్ ఏ సెకండ్, సెలెక్ట్ ఫైల్స్. స్నిప్పింగ్ టూల్ లో యూజ్ చేసింది పిక్చర్స్ లోకి, స్క్రీన్ షాట్స్ లోకి వెళ్తుంది. ఓకేనా, సో స్క్రీన్ షాట్ ఓపెన్,
ఇక్కడ మళ్ళీ ఆల్ట్ టెక్స్ట్ లో ఏం పెట్టాలి? ఆల్ట్ టెక్స్ట్ లో కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ రివ్యూ. టైటిల్ ఏంటి? సేమ్ ఇక్కడ ఏదైతే టైటిల్ పెట్టామో అదే టైటిల్, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ రివ్యూ. ఓకేనా? సో క్యాప్షన్ డిస్క్రిప్షన్ అవి ఏం అవసరం లేదు, డైరెక్ట్ సెలెక్ట్. ఇమేజ్ మారిపోయిందా లేదా? చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ క్రియేటర్ ఎవరు? క్రియేటర్ పేరేంటి? క్రియేటర్ మనది పేరేంటి? ఫైరీ డాన్. డాన్. ఎస్, ఫైరీ డాన్. సింపుల్ గా ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎస్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ సింపుల్ క్లిక్ చేయండి. మొత్తం డిలీట్ చేయకుండా ఒక లెటర్ ఉంచుకోండి, ఎందుకంటే కలర్ మారిపోద్ది. ఓకేనా? ఫైరీ డాన్. సో సింపుల్ గా స్టార్టింగ్ యూ తీసేయండి. తర్వాత ప్రొడక్ట్ నేమ్ ఏంటి? ప్రొడక్ట్ ఏంటి? కిడ్డీ కిడ్డీ స్టోర్ స్టోర్ ఫార్చ్యూన్. ఎస్, కిడ్డీ స్టోర్, సారీ, ఫార్చ్యూన్. ఓకేనా? నెక్స్ట్ లాంచ్ డేట్. ప్రొడక్ట్ ఎప్పుడు లాంచ్ అయింది? ప్రొడక్ట్ ఎప్పుడు లాంచ్ అయింది ఎక్కడ తెలుస్తుంది మనకి? ఎప్పుడు లాంచ్ అయింది? సెప్టెంబర్ 22. లేదా ఆఫర్స్ లో ఇక్కడ ఉంది కదా, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ ఎప్పుడు లాంచ్ అయింది, ఇక్కడ కూడా చూసుకోవచ్చు డేట్. సో ఇప్పుడు 22/09 లాంచ్ అయింది. సో సేమ్ ఇక్కడ సింపుల్ గా ఎప్పుడు లాంచ్ అయింది? సెప్టెంబర్ 29. 22నా 29? 22. సో 22. నెక్స్ట్ టైం ఏం అవసరం లేదు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అన్నాడు కదా, అఫీషియల్ వెబ్సైట్ కూడా గేమే. అఫీషియల్ వెబ్సైట్ జస్ట్ అలా కనబడుతుంది అంతే. సో ఇక్కడ కూడా మన ఎఫిలియేట్ లింకే పేస్ట్ చేసుకోవాలి. సో చాట్ బాక్స్, ఎఫిలియేట్ లింక్, కాపీ, హలో ఇక్కడ పేస్ట్, అప్లై. హలో సో ఇక్కడ కూడా ఎఫిలియేట్ లింక్ పే చేసాం. ఓకేనా? తర్వాత కిందని బోనస్ల దగ్గర చెక్ బిలో అని ఉంది కదా, చెక్ బిలో. ఇక్కడ కావాలంటే మీరు దీన్ని కూడా చెక్ బిలోని కూడా మీరు ఎఫిలియేట్ లింక్ అనేది పేస్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్, ఇన్సర్ట్ టెక్స్ట్, ఎఫిలియేట్ లింక్, అప్లై. ఓకేనా? అది అయిపోయింది. నెక్స్ట్ ఆల్ లెవెల్స్ గ్యారంటీ 30 అది వదిలేండి. ఇక్కడ హ్యూమనేటర్ టూల్ అని ఉంది కదా, టూల్ ఏంటి? ట్యూల్ ఏంటి? అది కిడ్స్ రిలేటెడ్ కదా, ఇట్స్ రిలేటెడ్. కిడ్స్ రిలేటెడ్ టూల్. సపోర్ట్, ఎఫెక్టివ్ రెస్పాన్స్, హైలీ రికమెండెడ్, ఇది వదిలేయండి. సింపుల్ గా ఇక్కడ మీరు ఉంది కదా ఈ టెక్స్ట్ ఏం చేయాలి? సింపుల్ గా Ctrl+A, Ctrl+C, go to ChatGPT, open columns, close. Please rewrite the same for my product. Don't change the line alignment and text format. Simply. Copy, go to WordPress, సింపుల్ గా పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మల్టీవర్స్ ఏ రివ్యూ ఉంది, ఇక్కడ జస్ట్ ప్రొడక్ట్ నేమ్ మార్చడమే, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్, అయిపోయింది. నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ఎస్ ఏ తీసేయాలి. ఎస్ ఏ, ఓకేనా? తీసాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్. సో మన కాంపిటేటర్స్ ఏ ఇమేజెస్ యూస్ చేశారో చూడండి. ఎగ్జాంపుల్, డైరెక్ట్ గా ప్రొడక్ట్ నేమ్ వాడారు, ప్రొడక్ట్ నేమ్ తర్వాత డైరెక్ట్ గా విఎస్ఎల్ అంటే వీడియో పెట్టారు. ఓకేనా? వీడియో కాకుండా ఇంకే ఇమేజెస్ వాడారు చూడండి. ఈ ఇమేజ్ వాడారు కదా ప్రోస్ అండ్ కాన్స్ దగ్గర. నెక్స్ట్ ఈ పర్సన్ చూద్దాం, ఇది ఒక ఇమేజ్ పెట్టాడు, డైరెక్ట్ గా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏం మనలాగే పెట్టాడు. నెక్స్ట్ ఇమేజ్ ఏం పెట్టాడు? ఎస్, తను కూడా సేమ్, ఇక చూడండి. సో ఈ ఇమేజ్ ఎక్కువ ఉంది కదా, అన్ని కలిపి ఉన్నాయి కదా. సో సేమ్ ఇక్కడ కూడా ఎక్స్టెన్షన్ అప్లై చేయండి, ఇమేజ్ డౌన్లోడర్. ఈ పెద్ద ఇమేజ్ ఎక్కడ ఉందో చూడండి. ఈ పెద్ద ఇమేజ్ ఎక్కడ, ఈ సైట్ లో చూడండి 189 ఇమేజెస్ ఉన్నాయి ఈ పేజ్ లో. ఓకేనా? సో మనకి సింపుల్ గా ఈ ఇమేజ్ కావాలి, ఈ ఇమేజ్ ఎక్కడ ఉందో ఎత్తుకుదాం. ఎగ్జాంపుల్, ఈ ఇమేజ్ బాగుంది, ఇది తీద్దాం, డౌన్లోడ్.
నెక్స్ట్ నెక్స్ట్ ఇమేజ్. సో చూడండి, చాలా చాలా ఇది వేరియేషన్స్ ఉన్నాయి. సో ఈ ఇమేజెస్ ఇది కాదు, 3 కలిపి తీసిన ఇమేజ్. ఓహో, 2 ప్లస్ ఒక నిమిషం. ఇది 2 ఆల్రెడీ తీసాం. సో ఒకవేళ మనకు కావాల్సింది సెకండ్. ఎస్, ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. సో మోస్ట్లీ జస్ట్ నేను 2 ఇమేజ్ తీసాను. మీరైతే ఫస్ట్ టైం కాబట్టి మొత్తం అన్ని ఇమేజ్ తీసుకోండి. సో నేను ఏం చేస్తానంటే దీన్ని కూడా జస్ట్ రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్, ఒక డౌన్లోడ్స్ దగ్గర కిడ్డీ ఇమేజ్, జస్ట్ పిఎన్జి పెట్టాను, సేవ్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేయాలి, చూజ్ ఇమేజ్, అప్లోడ్ ఫైల్, సెలెక్ట్ ఫైల్, డౌన్లోడ్స్. ఓకేనా, కిడ్డీ ఇమేజ్ ఓపెన్. ఇక్కడ సేమ్ ఆల్ టెక్స్ట్ ఉంది కదా, ఆల్ టెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్. ఓకేనా, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. రివ్యూ వెళ్ళి కంట్రోల్ సెలెక్ట్, ఇమేజ్ మారిపోయింది. సేమ్ ఈ టెక్స్ట్ మార్చాలండి ఏమని చెప్పండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ మార్చాలండి ఏం చేయాలి, చాట్ జీపీటీలో సెలెక్ట్, కాపీ, గో టు చాట్ జీపీటీ, పేస్ట్. పేస్ట్ చేసిన తర్వాత ప్లీజ్ రీరైట్ ద రీరైట్ ద సేమ్ ఫర్ మై ప్రోడక్ట్. product. Don't change line alignment and text format. Don't change the text format And line and align. line alignment. Simple. Hello. సింపుల్ గా కాపీ, కంట్రోల్ సి, కంట్రోల్ వి, చేంజ్ అయిపోయింది. ఇందాక మీకు ఏం చెప్పాను, ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్లు ఉంటే దీనికి ఇంటర్లింక్స్ పెట్టమని చెప్పాను కదా. సింపుల్ గా మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తారు. ఎక్కడెక్కడైతే ఈ ఎగ్జాంపుల్ చూడండి, కిడ్డీ స్టోర్ ఎక్కడెక్కడైతే ఉందో, కిడ్డీ స్టోర్ ఇక్కడ ఉందో చూడండి, కిడ్డీ స్టోర్. ఈ వీటిని సెలెక్ట్ చేసుకొని లింక్ మీద క్లిక్ చేసి ఎఫిలియేట్ లింక్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్, సో ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ మీద క్లిక్ చేయండి. బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ సి, ఇక్కడ చూడండి లింక్ అని ఉంది కదా, నన్ను అని, లింక్ దగ్గర కస్టమ్ యూఆర్ఎల్, ఇక్కడ మీ ఎఫిలియేట్ లింక్ అనేది పేస్ట్ చేయండి. డన్. నెక్స్ట్, ఇక్కడ మల్టీవర్స్ ఏ రివ్యూ అని ఉంది కదా. ఓకేనా, మల్టీవర్స్ ఏ రివ్యూని సింపుల్గా ఏం చేయాలి, కిడ్డీ స్టోర్ రివ్యూ టెక్స్ట్ మార్చాలి. ఓకేనా, ఇక్కడ నేమ్ మార్చేయాలి కిడ్డీ స్టోర్. తర్వాత దీని ఏం చేస్తారు, చాట్ జీపీటీకి వెళ్తారు, సేమ్ మారుస్తారు. నెక్స్ట్ ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియో దగ్గర మాత్రం చిన్నది, జస్ట్ 1 సెకండ్. ఈ వీడియో దగ్గర మాత్రం మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి పెన్ ఐకాన్ కనిపిస్తుంది కదా, పెన్ ఐకాన్, ఈ పెన్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, పెన్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత పెన్ ఐకాన్ ఇక్కడ చూడండి లెఫ్ట్ లో, ఇక్కడ వీమియో, యూట్యూబ్, డైలీ మోషన్ చాలా వస్తున్నాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే వారియర్ ప్లస్ లో, సో వారియర్ ప్లస్ లో జేవీ పేజ్ అని ఉంది కదా, జేవీ పేజ్, ఈ జేవీ పేజ్ లోకి వెళ్ళండి. జేవీ పేజ్ లోకి వెళ్తే వాడు జేవీ డాక్ అని ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. జస్ట్ సెకండ్, లెట్ మీ షో. బ్రదర్ ఎవరో స్క్రీన్ మీద అది కర్సర్ టచ్ అయిపోతుంది, చూడండి ఒకసారి. ఎస్, సింపుల్ గా ఒకసారి జేవీ పేజ్ లోకి వెళ్తారు. జేవీ పేజ్ లోకి వెళ్ళి మీకు ఇక్కడ జేవీ డాక్యుమెంట్ ఎక్కడ ఇస్తారు చూపిస్తాను. జస్ట్ జేవీ ప్రైజెస్ అండ్ బోనస్. ఒక డౌట్ అండి, అక్కడ చెప్ 35,000 అని మనం బోనస్ మెన్షన్ చేసాం కదా, అది ఇంత అని ఫిక్స్ చేయాలని మనకి ఎలా నెక్స్ట్ తెలుస్తుంది? ఫిక్స్ ఏమి ఉండదండి, అది మీకు చూపిస్తాను. ఈ జేవీ డాక్యుమెంట్ లో ఉంటుంది, దానికోసం తీస్తున్నాను. ఒక నిమిషం జస్ట్.
ఎస్, ఇగోండి జేబీ డాక్ ఫస్ట్ లో ఉంది కదా జేబీ డాక్. ఈ జేబీ డాక్ క్లిక్ చేయండి. ఈ జేబీ డాక్ లో ఏంటంటే డేటా అంతా వాడే ఇస్తాడు. సో డేటా ఎగ్జాంపుల్ సేల్స్ పేజ్ ప్రివ్యూ, ఈమెయిల్ స్వైప్స్, సేల్స్ వీడియో లేదు బట్ డెమో వీడియో చూడండి, డెమో వీడియో ఇచ్చాడు కదా. ఈ డెమో వీడియో లింక్ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్ లో వీడియో ఇచ్చాడు కదా, యూట్యూబ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సింపుల్ గా చూడండి వాడిచ్చిన వీడియో. ఓకేనా, లింక్ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ వీడియో మారిపోయింది. క్లియరా? ఇక చూడండి. ఓకేనా, సో వీడియో చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఏం చేస్తారు, టెక్స్ట్ ఈజీగా చాట్ జీపీటీకి వెళ్ళి మారుస్తారు. నెక్స్ట్ ఈ బటన్ దగ్గర ఇక్కడ ఉంది కదా లింక్, లింక్ పేస్ట్ చేస్తారు. ఈ మల్టీవర్స్ ఏ దగ్గర కిడ్నీ స్టోర్ ఫార్చ్యూన్ మారుస్తారు. ఈ టెక్స్ట్ మారుస్తారు, ఈ టెక్స్ట్ మారుస్తారు. అయితే లాస్ట్ లో ఇందాక బోనస్ కోసం అడిగారు కదా, సో ప్రోస్ అండ్ కాన్స్ ఇవన్నీ మార్చేస్తారు, ప్రాబ్లం లేదు. బోనస్ ఎస్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి బోనస్ నేను ఏం చేశాను, సో ఇక్కడ కొన్ని బోనస్లు పెట్టాను కదా. సో ఈ బోనస్లు అనేది ఈ జేవీ పేజ్ ఇచ్చాడు కదా, జేవీ పేజ్ లో ఇక్కడ బోనస్ చూడండి, బోనసెస్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే వీడు ఏం చేశాడు, ఒక లింక్ ఇచ్చాడు. ఈ లింక్ కాపీ చేసి ఒక ట్యాబ్ లోకి వెళ్ళి ఆ లింక్ ని ఓపెన్ చేయండి. సో వీడు మొత్తం ఎన్ని బోనస్లు ఇచ్చాడు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. సో బోనస్లు ఏంటంటే ఏ పవర్డ్ టూల్ కిట్, 30,000 రాయల్టీ ఫ్రీ, చాలా బోనస్లు ఇచ్చాడు. అర్థమైందా? సో ఈ బోనస్లు అన్ని కూడా జస్ట్ ఈ బోనస్లు మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా ఈ ఇమేజ్ ఉందా, ఈ ఇమేజ్ ని మనం కాపీ చేసుకోవాలి. లేదా సింపుల్ గా మన కాంపిటేటర్ సైట్ వీడే కదా మన కాంపిటేటర్ ఎగ్జాంపుల్. సో వీడి బోనస్లు ఏం పెట్టాడో చూద్దాం. సో వీడు చూడండి క్లిక్ అయిన డెమో పేజ్ ఏ విధంగా ఇచ్చాడు చూడండి, ఇదొకటి. నెక్స్ట్ అఫీషియల్ సైట్ చూడండి, కిడ్నీ స్టోర్ ఫార్చ్యూన్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి, ఈ ఇమేజ్ ఎక్సలెంట్ ఇమేజ్ ఇది. సో ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫన్నెల్స్ తర్వాత ఇది ఫార్చ్యూన్. ఎస్. సో బోనస్లు మనోడు ఏం చేసాడంటే పిఎల్ఆర్ ప్రొడక్ట్స్ ఇవి ఫ్రీ బోనస్లు ఇవి. సో ఫ్రీ బోనస్లు వాడికి నచ్చిన బోనస్లు ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలి తెలుసా, ఈ బోనస్ల ప్లేస్ లో మనం ఏం చేయాలంటే, సో ఆల్రెడీ మనకి వెండర్ ఇచ్చాడు కదా, వీటిని క్రాప్ చేసుకో. ఓకేనా, వీటిని క్రాప్ చేసుకొని సింపుల్ గా ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, సింపుల్ గా చూడండి బోనస్. సో ఇక్కడ దాకా కంట్రోల్ సి కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మన వర్డ్ ప్రెస్కి వెళ్తాం. సో ఇదే కదా బోనస్ది. సింపుల్ గా నేను క్లోజ్ చేశాను. ఓకేనా, క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఒక ఇమేజ్ కంటైనర్ పెట్టాను. ఇమేజ్ కంటైనర్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ సారీ 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 సో టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కంటైనర్ ఒకటి ఓపెన్ చేశాను. ఇక్కడ ఎవరు నెక్స్ట్ వచ్చేది, నెక్స్ట్ జానీ అని. ఆహా, ఎవరు కొత్త అయినా. సో ఇక్కడ టెక్స్ట్ దగ్గర సింపుల్ గా కంట్రోల్ వి, అక్కడ మనం కాపీ చేసాం కదా, కాపీ చేసి ఇక్కడ సింపుల్ గా పేస్ట్. ఓకేనా, పేస్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఇమేజెస్ కొన్ని పేస్ట్ అవ్వలేదు కదా. సో ఈ కండిషన్ లో మీరు ఏం చేస్తారంటే క్రాప్ చేసేయండి ఇమేజెస్. ఎలా క్రాప్ చేస్తారు, సింపుల్ గా చూడండి, మీకు ఒకటి క్రాప్ చేసి చూపిస్తాను, రిమైనింగ్ మీరు చేసుకోండి. క్రాప్ చేయాలంటే ఏం చేయాలి, ఇందాక ఏ టూల్ యూజ్ చేస్తాను, స్నిప్పింగ్ టూల్. స్నిప్పింగ్ టూల్ లో స్టార్ట్ న్యూ, ఫస్ట్ది క్రాప్ చేశాను కదా. సో క్రాప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, వర్డ్ ప్రెస్కి వెళ్తాం. సో ఇది సరిగ్గా రాలేదు కదా. సో ఇక్కడే సింపుల్ గా వచ్చిందా, ఏంటి క్లియరా, క్లియర్ అండి. బోనస్ 1. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ పైన లెఫ్ట్ లో బోనస్ 1
క్లియరా? అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ మనం? నెక్స్ట్ ఇంకొక ఇమేజ్, ఇంకొక టెక్స్ట్ కంటైనర్ తీసుకోవాలి. టెక్స్ట్ కంటైనర్ తీసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ పెడతారు, సెకండ్ యాడ్ చేస్తారు. యాడ్ చేయగలరా, యాడ్ చేయలేరా? ప్రాసెస్ ఈజీనే, కష్టమా? ఈజీ. ఈజీనే కదా. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మొత్తం అంతా టెంప్లెట్ అంతా చేసేసిన తర్వాత, మొత్తం రెడీ అయిన తర్వాత, ఇక్కడ రైట్ సైడ్ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, పబ్లిష్. ఓకేనా? డైరెక్ట్ గా పబ్లిష్ చేయండి. ఎప్పుడైతే పబ్లిష్ చేస్తారో ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ ఇదే కదా. సో మన వెబ్సైట్ హోమ్ పేజ్కి వెళ్దాం. చూడండి, కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ ఉంది కదా, డైరెక్ట్ గా పబ్లిష్ అయిపోయింది. సో క్లిక్ చేస్తున్నాను చూడండి, డైరెక్ట్ పబ్లిష్ అయింది. అయితే పబ్లిష్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ వెళ్ళి, ఇది ఉంది కదా జస్ట్ పబ్లిష్ దగ్గర రైట్ సైడ్ చిన్న ఐకాన్ ఉంది చూసారా, రైట్ సైడ్ ఐకాన్ అందరికి కనిపిస్తుందా? ఐకాన్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఎ టెంప్లెట్ అని ఉంది కదా, సేవ్ యాజ్ ఎ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ టెంప్లెట్ నేమ్ ఏంటి? కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. ఈ టెంప్లెట్ నేమ్ ఎంటర్ చేసి క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఏది ఇప్పుడు సేవ్ చేసింది? ఇగో టెంప్లెట్ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్. దీన్ని సింపుల్ గా ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా ఈ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ అనేది డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్. క్లియరా? డైరెక్ట్ గా సార్ ఈ ఆప్షన్ ఒకసారి మళ్ళీ చెప్పరా? ఏదండి? మొత్తం ఈ పేజ్ అంతా అయిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ చూడండి సేవ్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఈ సేవ్ ఆప్షన్స్ లో సేవ్ యాజ్ ఎ టెంప్లెట్ అని ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే సేవ్ యాజ్ ఎ టెంప్లెట్ అడిగాడు, ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఈ నేమ్ ని కిడ్డీ స్టోర్, మీకు నచ్చిన నేమ్ టైప్ చేయండి. సో క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టెంప్లెట్స్ లో మీకు డిస్ప్లే అవుతాయి చూడండి, కిడ్డీ స్టోర్. సో కిడ్డీ స్టోర్ దగ్గర మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మోస్ట్లీ మీకు ఏంటంటే ఒక్కోసారి చిన్నది ఎర్రర్ అంటే డౌన్లోడ్ అవుతుంది, మీకు ఎర్రర్ చూపిస్తుంది ఒక్కోసారి. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ ఫస్ట్ నేను డైరెక్ట్ పబ్లిష్ చేశాను కదా, సో ఒకసారి మళ్ళీ బ్యాక్ ఎగ్జిట్ వర్డ్ ప్రెస్ డబ్ల్యూ. సో ఇదే కదా కిడ్డీ స్టోర్. ఓకేనా? డైరెక్ట్ గా దీన్ని ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఏదో ఒక చిన్న చేంజ్, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మోర్ కదా, ప్రాఫిటబుల్లీ జస్ట్ డాట్ పెట్టినంతే. సో మీకు పబ్లిష్ ఆప్షన్ కనబడింది కదా, సేవ్ యాజ్ ఎ టెంప్లెట్ కిడ్డీ ఫార్చ్యూన్. సేవ్. సేవ్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్, లీవ్. ఇందులో ఏదో చెక్ చేస్తున్నాను ఒకసారి. చూడండి అయిపోయింది ఆల్రెడీ. అక్కడ మనకు కనిపించలేదు, టెంప్లెట్ డైరెక్ట్ డౌన్లోడ్స్ లో అయిపోయింది. ఓకేనా? ఈ టెంప్లెట్ నేను డైరెక్ట్ గా మీ గ్రూప్ లో పెడతాను, దీన్ని మీరు డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో దీన్ని మీరు డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఆ టెంప్లెట్. ఓకేనా? సో ల్యాండింగ్ పేజ్ చేయడం కష్టమా, ఈజీగా? ఈజీ అండి. చేయగలరా? జస్ట్. సో ఇప్పుడు కొంతమంది ఒక్క నిమిషం, ఎగ్జిస్టింగ్, జస్ట్ సెకండ్, ఒక్క నిమిషం అండి, జస్ట్ సెకండ్.
ఎక్స్క్యూజ్ మీ అండి. నీరజ గారు ఏదో చెప్తున్నారు. అదే అండి, బోనస్ది మీరు కింద పేస్ట్ చేయడం చెప్పారు కదా. నా డౌట్ ఏంటంటే టైటిల్లో మనం 43 ఏదో ఉన్నది 35కి అది తీసుకొచ్చాం. ఫిగర్ ప్రాబ్లం లేదండి. అంటే వాల్యూ అది ఫ్రీ బోనస్ కాబట్టి మనం నచ్చిన వాల్యూ మనం పెట్టుకోవచ్చు. అంతేగాని ఇలా పెట్టాలి అలా పెట్టాలని ఏం లేదు. లేదండి, దానికంటే ఒక స్పెసిఫిక్ వాల్యూ ఉండదు. ఇది ఏంటంటే డిజిటల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఆ అర్థం. బోనస్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఇది ఉండదు అనమాట. ఓకే. ఓకేనా? సో ఇందాకున్న నెక్స్ట్ 43 చేసినా కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదండి, ప్రాబ్లం లేదు. అసలు అది అసలు ఇష్యూనే కాదు. ఓకే. ఓకే. డన్. దాంట్లో ప్రాబ్లం లేదు. ఈ ఓకే. రెండోది గూగుల్ యాడ్స్ అకౌంట్ స్టార్టింగ్ సెటప్ డౌట్ అడిగారు కదా, ఉన్నారా ఈ క్లాస్ లో? గూగుల్ యాడ్స్ ది సార్ నాకు డౌట్ గూగుల్ ఉంది. హలో, యాడ్సెన్స్ ఒక్క నిమిషం. ఎవరు మాట్లాడేది? అనిల్ సార్. అనిల్ బ్రదర్ చెప్పండి. డౌట్ ఏం లేదు సార్. అంటే నేను ఒక జాబ్ చేస్తున్నాను కదా, అదే కోర్సు 3 months అన్నారు కదా. అంటే అవును కదా. ఎక్స్టెన్షన్ ఏమో బాగా నేర్చుకోకపోతే ఎక్స్టెన్షన్ ఏమో ఉంటుందా? అలా అలా అంటే ఇక్కడ అనిల్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 టాపిక్స్ చెప్పాను నీకు. అంటే ఏంటి, పేజెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, నేను క్లాస్ లో చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే అవును నువ్వు సార్. ఈ రోజు క్లాస్ అటెండ్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ నీ జాబ్ పర్పస్, ఫ్యామిలీ ఇష్యూ, లేకపోతే నీ పర్సనల్ ఇష్యూ అటెండ్ అవ్వలేదు. సో క్లాస్ అంతా అయిన తర్వాత ఒక 1 hour 1.5 hour తర్వాత వీడియో రెండర్ చేస్తున్నాను. ఈ వీడియో రెండర్ చేసి నీకు లాగిన్స్ ఇస్తాను. ఆ లాగిన్ లో నువ్వు లైఫ్ లాంగ్ యాక్సెస్ చేసుకోవచ్చు. కోర్స్ నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ టైంలో ఫ్రీ ఉంటుందో ఆ టైంలో నువ్వు ఆ రికార్డెడ్ వీడియో చూసుకుంటావు, క్లాస్ చేసుకుంటావు. నీ డౌట్ నువ్వు అడుగుతావు. అర్థమైందా? ఓకే ఓకే. అంటే డౌట్ తిరుపతి మీరు మనం అడగవచ్చా? ఒక్క నిమిషం అనిల్, ఒక్క నిమిషం. తిరుపతి నువ్వు ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యావా? సార్ సిస్టమ్ అది మొబైల్ అండ్ సిస్టమ్ రెండిట్లో. సిస్టమ్ ఒకసారి నాకు ఆ స్క్రీన్ షేర్ చేయవా? ఇందాక అడుగుతున్నావు, అదే పాపం అవ్వట్లేదు నీకు. అదే సార్ చేస్తున్నా సార్. మరి ఇందా నుంచి నేను అడుగుతున్నాను, గూగుల్ యాడ్స్ ది ఏదైతే డౌట్ ఉందో అది మీరు చేయండి అని. అది అది సెటప్ అన్నారేమో అని అందుకనే. సెటప్ ఓకే కాదు, సార్. ఇది చేసేయండి. ఎవరి డౌట్ వాళ్ళు క్లియర్ చేసుకుంటే అయిపోద్ది కదా. క్లాస్ నేను ఎగ్జిట్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ ఎక్కువ టైం అయింది కదా. రైట్ సార్ సార్ నేను నరేష్ నరేష్ చెప్పు నరేష్. అది నేను ఒకటి క్రియేట్ చేశాను. అదే మీ ఇప్పుడు చేసి చెప్పింది ఆల్రెడీ చేసి పెట్టాను. నేను ఒకసారి చెక్ చేస్తారా? ఏది ఏదో 3. ల్యాండింగ్ పేజ్ దా? అవును సార్. ఒకసారి తిరుపతి అయిపోయింది. ఇది ఎవరిది స్క్రీన్? తిరుపతి. నాదే సార్, తిరుపతి సార్. తిరుపతి చెప్పు. తిరుపతి ఇప్పుడు నీ ఇష్యూ ఏంటి? ఇది ఇక్కడ సార్ యాడ్ పేమెంట్ మెథడ్ మనం ఇందాక ఇంకో కార్డ్ యాడ్ చేసాం సార్, మళ్ళీ అదే చూపిస్తుంది. ఎస్ ఒకసారి లెఫ్ట్ లో బిల్లింగ్ దగ్గరికి వెళ్ళు. సార్ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళా కదా, పేమెంట్ మెథడ్స్ లోకి వెళ్ళి 4th ఆప్షన్. ఇదేనా కార్డు? యాక్చువల్గా ఇంకోటి కూడా యాడ్ చేశాను సార్, అది మిస్ మళ్ళీ పోయింది. అది ఎందుకు? ఇది రిమూవ్ చేయి. ఇది రిమూవ్ చేయాలా? ఎస్, రిమూవ్. ఓకేనా? ఇప్పుడు యాడ్ పేమెంట్ మెథడ్ చేయి. స్క్రీన్ పాజ్ చేయి. ఒక్క నిమిషం. తిరుపతి స్క్రీన్ పాజ్ చేసి నీ కార్డ్ డీటెయిల్స్, ఓటీపీ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రీన్ రిజ్యూమ్ చేయి. ఓకేనా? ఓకే సార్. ఓకే. క్లియరా? ఎస్, క్లియర్. సార్ అప్పుడు డౌట్స్ మీరు చెప్తారు సార్ తర్వాత రికార్డింగ్ సెక్షన్ తర్వాత. ఇగో ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు ఆల్రెడీ తిరుపతి నా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ అమ్మా, డౌట్ ఉంది. నెక్స్ట్ క్లాస్ ఈ క్లాస్ లో వచ్చాడు, డైరెక్ట్ గా నీ డౌట్ నెక్స్ట్ క్లాస్ లో స్క్రీన్ షేర్ చేసాడు, ఇమీడియట్ గా అయిపోద్ది. దీన్ని దాయాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? ఎవరికైతే డౌట్ ఉందో ఇలాగే స్క్రీన్ షేర్ చేసుకొని పర్టికులర్ గా ఎక్కడ డౌట్ ఉందో ఆ డౌట్ ను మనం క్లారిఫై చేస్తాం వెంటనే ఇమీడియట్ గా.
ఓకే అంటే ఎలాగంటే క్లాసులు జరిగేటప్పుడు అటెండ్ అయ్యి డౌట్ క్లియర్ ఎస్ ఎగ్జాంపుల్ అంటే చేసుకోవడం. ఈ రోజు డౌట్ నీకు నెక్స్ట్ డే క్లాస్ లో సాల్వ్ అవుతుంది అని. అర్థమైందా? ఎందుకంటే మనం వెంటనే క్లియర్ చేస్తేనే కదా ఓకే మీకు సార్. అడ్వాంటేజ్, నాకు అంటే నేను అడ్వాంటేజ్. జాబ్ చేస్తున్నాను సార్ 2 months. ఓకే ఏదమ్మా? సార్. అంటే ఆ వీడియో చూసి డౌట్ అడిగేటప్పుడు మీకు జూమ్ కాల్ అరేంజ్ చేయమంటే అరేంజ్ చేస్తారు మీరు? అంతే కదా, నేను డైరెక్ట్ గా జూమ్ కాల్ నేను అరేంజ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. అలాగైతే బాగానే ఉంది సార్. ఓకే. సార్ జాయిన్ మనం లాస్ట్ లో మాట్లాడితే ఒక్క నిమిషం జస్ట్ ఒక్కొక్కరు అంటే వన్ బై వన్. ఇది కొంచెం అయిపోయినాయండి, చెప్తాను. చేసావా? సార్ చేశాను. ఒక నిమిషం. కార్డ్ మైట్ నాట్ బి పర్మనెంట్లీ స్టోర్ డ్యూ టు ద రెగ్యులేషన్స్. ఓకే, ₹2 నీకు కట్ అయిందా? ఇంకా మిస్ అయితే ఏం రాలేదు సార్. ఇంకా ఓకే, ఓటీపీ ఎంటర్ చేసావా పోనీ? ఓటీపీ కూడా రాలేదు సార్. డైరెక్ట్ కార్డ్ ఓటీపీ, తీసేసుకుంది. ఓకే, ఓటీపీ కూడా రాలేదా? మ్మ్. ఒక్క నిమిషం అయితే జస్ట్ లైన్ లో ఉండి ఒకసారి. లైన్ లో నీకు అసలు టూ రూపీస్ కోసం అసలు ఆప్షన్ రాలేదా? ఏం రాలేదు సార్. మిస్ అయితే ఇంతవరకు ఏం రాలేదు. ఓటీపీ కూడా ఏం అడగలేదు. జస్ట్ కార్డ్ తీసేసుకుంది అంతే. అవునా? ఒక్కొక్క డన్. ఒక్క నిమిషం చూస్తాను. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ లో క్యాంపెయిన్స్ కనిపిస్తుంది కదా, సార్. క్యాంపెయిన్స్ క్లిక్ చేయి. లెఫ్ట్ లో క్యాంపెయిన్స్ క్లిక్, ఒకసారి పైకి వెళ్ళి, అది వదిలే కింద వదిలే, అప్డేట్ అవుతుంది. ఒకసారి పైకి ఓకే. వెళ్ళి, ఇంకా పైకి వెళ్ళండి. వెళ్ళి. ఓవర్ వ్యూ కాదు, లెఫ్ట్ లో ఒకసారి మళ్ళీ క్యాంపెయిన్స్ క్లిక్ చేయి, చెప్తాను. క్యాంపెయిన్స్, మళ్ళీ క్యాంపెయిన్స్ క్లిక్ చేయి, రైట్ సైడ్. ఎస్, మళ్ళీ క్యాంపెయిన్స్ క్లిక్ చేయి. ఎస్, క్లిక్ చేయి. క్లిక్ చేసావు కదా, ఒకసారి కిందకి రా. సో అక్కడ ప్రాఫిట్ ట్రిగ్గర్ ఆపావు. ఓకే, డన్ డన్. నో ఇష్యూ, నీ క్యాంపెయిన్ రన్ అవుతుంది 24 hours. ఇంకా దీనికి వెళ్ళకు, ఓకేనా తిరుపతి? సార్. ఒక ఓకే. 24 hours ఇంకా నువ్వు ఇంకా దీన్ని ఏం చేయకు, ఓకే. ఓకేనా? లేదు సార్. యాక్చువల్ గా ఏమైందంటే ఇది క్యాంపెయిన్ చేసి 2 days అవుతుంది. అందుకనే డౌట్ వస్తుంది. అది ఇంకేమైనా మిస్ అయిందా అని. అందుకనే లేదమ్మా, అంటే ఒక్కోసారి కొంచెం టైం పడుతుంది. ఓకే. అర్థమైందా? ఒక్కోసారి టైం పడుతుంది అన్నమాట. అది ఇష్యూ ఏం కాదు. సరే సార్. ఓకే సార్. అసలు నువ్వు ప్రాబ్లమే కాదు, నువ్వు అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే, జస్ట్ ఒకసారి నరేష్ సార్ స్క్రీన్ షేర్ చేస్తావా? చేశాను సార్. సార్ కనపడుతుంది సార్. ఒక్క నిమిషం నరేష్. ఎస్ నరేష్, ఇప్పుడు ప్రాబ్లం చెప్పు. నేను డిజైన్ చేశాను, అది మళ్ళీ మీరు నాకు లాస్ట్ 3 మిస్టేక్స్ ఉన్నాయనేసి అన్నారు సార్. అవును, అవి నేను రెక్టిఫై చేశాను, ఒకసారి చూడండి. సరిపోయిందంటే నేను గూగుల్ యాడ్స్ పోదామని ఉన్నాను సార్. ఓకే ఓకే డన్. ఒకసారి ఓపెన్ చేసావు, ఒకసారి లైన్ లో ఉండాలి, అలా ఉంచి చెప్తాను. ఒకసారి పైన టైటిల్ తీ. ఓకే, కిందకి రా. ఒక 39,000 పెట్టావు. ఒక్క నిమిషం. నీ జస్ట్ మౌస్ ని ఇక్కడ లింక్ పెట్టావు కదా, లింక్ దగ్గరికి ఒకసారి మౌస్ ని పెట్టు. ఎస్, అదే కదా నీ ఎఫిలియేట్ లింక్, చూడు కింద కనిపిస్తుంది కదా, అదే సార్. లెఫ్ట్ సైడ్ కార్నర్. ఓకే, అలాగా అదే. ఎక్కడెక్కడైతే నీ ఎక్కడెక్కడైతే నువ్వు ఎఫిలియేట్ లింక్స్ పెట్టావో అన్ని కూడా వర్క్ అవుతున్నాయి లేదో ఒకసారి చెక్ చేయి. స్లోగా చెక్ చేయి. పోతాం ఎస్, సార్. ఎస్. అక్కడ చూడు, ఒక్క నిమిషం. పైకి వెళ్ళి, పైన చూసావా ఫైరీ డౌన్ కలర్ మారిపోయింది. ఫైరీ డౌన్ ఎందుకు మారింది అది అర్థమైందా? అర్థమైంది సార్. అది నీ కలర్, ఫాంట్ కలర్ చేంజ్ చెప్పాను కదా చేయాలి. నేను, మొత్తం అంతా కంప్లీట్ చేయకుండా, ఓకేనా, సార్ మొత్తం అంతా కంప్లీట్ చేయకుండా ఒక టెక్స్ట్ ఉంచండి అని చెప్పాను కదా. అవునవును సార్. ఒక టెక్స్ట్ ఎందుకు ఉంచమన్నాడు ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది, అర్థం అవ్వలేదా? ఆ ఒక అర్థం టెక్స్ట్ కలర్. ఎందుకు ఉంచమన్నానండి, సింగిల్ లెటర్ ఉంచమన్నాను కదమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కిడ్డీ స్టోర్ ఫార్చ్యూన్ నువ్వు ఎడిట్ చేసినప్పుడు కే ఒకటి ఉంచాలి, రిమైనింగ్ అంతా ఎడిట్ చేయాలి, అప్పుడు కలర్ మారిపోద్ది.
లేదా ఓకే. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి కలర్ మార్చేసుకో, తర్వాత ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఓకేనా? మొత్తం అంతా ఒకే కలర్ పెట్టమంటారా సార్? ఒకే కలర్ పెట్టేసుకో. ఓకే ఓకే, నేను చేంజ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఓకే సార్. నెక్స్ట్ అది ఓకే. ఒక్క నిమిషం పైకి వెళ్ళు. అది కిడ్నీకి సంబంధించిందేనా? అవును సార్. ఆ ఇమేజ్ దానికి సంబంధించిందేనా? వేరే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఓకే డన్, ఫైన్. నెక్స్ట్ నెక్స్ట్ కిందకి రా. ఇది యూట్యూబ్ నుంచి తీసుకుని లింక్ ఇక్కడ ఇది చేశాను. ఎందుకు ఆల్రెడీ నేను పెట్టాను కదా ఎలా సెలెక్ట్ చేయాలో. చేశాను సార్, అలానే తీసుకున్నాను సార్. ఓకే. ఓకే డన్. లాస్ట్ లో బోనస్లు దగ్గర ఎలా పెట్టొచ్చు? బోనస్ దగ్గర వచ్చి కంప్లీట్ గా ఒక్క నిమిషం పైకి వెళ్ళు. అది మార్చాలి. ఇది తీయాలి. ఇది అది మార్చాలా సార్? హ్యూమినిఫై. ఎస్, అది దీనిది కాదు. ఓకే ఓకే. అది చూసుకో. ఇది తీసేస్తాను. ఎస్. నెక్స్ట్ మై ఫైనల్ వెరిడిక్ట్స్ ఆన్ టాకింగ్ ఫేస్. ఒక్క నిమిషం, అది కూడా మార్చాలి. టెక్స్ట్ చూసుకో, అది ఇది వేరేదండి. ఇది కూడా మార్చేస్తాను సార్. ఎస్, చూసుకో. అందే ఇప్పుడు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి, అదే చెప్తున్నాను. ఎస్, బోనస్ 1 దగ్గర. ఓకే డన్. లేదు. ఓకే, ఫైన్. అక్కడ పైన ఉన్న ఇమేజ్ అది మల్టీవర్స్ అయ్యేది సార్. పైన మీరు ఏది? బ్లాక్ కలర్ ది చూపించారు ఫస్ట్, అది మల్టీవర్స్ అయ్యేది, ఇది దీనిది కాదు. అది కూడా ఇదా ఎస్. సార్? అది కాదు. ఇందాక నేను చెప్పాను కదా, ఇది కిడ్నీ స్టోర్ ఏ ఇమేజ్ అని అడిగాను కదా, పైకి వెళ్ళి ఓ అదే సార్. ఆ ఇమేజ్ మార్చాలి. అదే చెప్తున్నాను. జస్ట్ మనం చిన్నది ఒకటి చెక్ చేసుకుంటే సరిపోద్దండి. ఓకే ఓకే, చెక్ చేసుకుంటాను సార్. చెక్ చేసుకుంటే ఇంక అంతకుమించి అసలు మనకి ఇంకేం అవసరం లేదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మన ఇది ఒక్క నిమిషం ఆగు. ఇంకొకటి సార్, ఒక్క నిమిషం సార్. అది పైన మీకు ఇమేజ్ వస్తుంది కదా సార్, దాన్ని హైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు యాడ్ రన్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ కనిపిస్తే అది బాగోదు. దాన్ని హైడ్ ఏది? చేసి ఏదో కోడ్ ఉంటుంది. నేను పైన సార్, పైన ఇమేజ్ వస్తుంది కదా స్టార్టింగ్ లో. ఎక్కడ వచ్చింది? స్టార్టింగ్ లో ఫస్ట్ Yes. ఇమేజ్ వస్తుంది కదా సార్, ఈ పోస్ట్ ఇదా? ఉంది కదా, ఇదేనా? పైకి వెళ్ళండి. టాప్ లో ఇది ఈ ఇమేజ్ అనేది మీకు స్టార్టింగ్ లో ఇది కనిపిస్తుంది అనమాట. అది ఫ్యూచర్ పోస్ట్ అమ్మా, తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్యూచర్ పోస్ట్ లో తీసేయచ్చు, కోడ్ ఏం అవసరం లేదు. ఫ్యూచర్ పోస్ట్ ఆప్షన్ నేను అది చెప్తాను చూడండి, ప్రాబ్లం లేదు. ఓకేనా బ్రదర్? అంతే కదా నీ డౌట్? అంతే సార్, నేను అది చెక్ చేసుకునేస్తే సరిపోతుంది. అంతే సార్. సైనస్, నువ్వు దానికి హ్యాపీగా నువ్వు ప్రొసీడ్ అయిపో. ఓకేనా? సో నువ్వు ఒకసారి ఆ చిన్న చేంజెస్ ఎడిట్ చేసుకొని, ఓకేనా, నువ్వు సార్. డైరెక్ట్ గా నువ్వు గూగుల్ యాడ్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకేనా? సార్. నో చేంజ్. ఓకే సార్, నేను ఈ నెక్స్ట్ క్లాస్ ఇంకొక 2 రెడీ చేసి ఓకే సార్ 3 చేద్దాం. ఎస్, డన్. నెక్స్ట్ మల్లేష్ గారు నాకు డౌట్ ఉందా? మల్లేష్ గారు ఉన్నారా? స్క్రీన్ షేర్ చేస్తారా మీరు ఒకసారి? ఓకే సార్. ఒకసారి షేర్ చేయండి. ఓకే, ఒకసారి క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేయండి మల్లేష్ గారు. అక్కడ కాదు, లెఫ్ట్ లో మల్లేష్ గారు, లెఫ్ట్ లో క్యాంపెయిన్స్. పోనీ అలాగైనా పర్లేదు, ఎలా అయినా పర్లేదు, మీకు ఎలా అయితే అది క్యాంపెయిన్స్ ఓపెన్ చేయండి. ఓకే. సో 30 క్లిక్స్, యావరేజ్ సిపిసి మీకు ఎంత 127 వచ్చింది. 30 క్లిక్స్ వచ్చాయి. ఓకేనా? ఎస్, ఒక్క నిమిషం. అలాగే కిందకి అవసరం లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు వారియర్ ప్లస్ ఓపెన్ చేయండి. అదిగోండి, వారియర్ ప్లస్ ఆల్రెడీ పక్కన ఉంది కదా. క్లోజ్ చేసేయండి, ట్యాబ్ మొత్తం క్లోజ్ చేసేయండి. మీకు ఎప్పుడైనా ట్యాబ్ కంప్లీట్ గా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే వెంటనే ఇమీడియట్ గా ఇంప్రూవ్ అవుతుంది. క్లోజ్ చేసేయండి మల్లేష్ గారు. ట్యాబ్ క్లోజ్ చేసేయండి. అది ట్యాబ్ క్లోజ్ చేయండి. ఎస్, కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. ఎస్, ఇప్పుడు లాగిన్ అవ్వండి. వారియర్ ప్లస్ అని కొట్టండి. అంటే మీకు ఏంటంటే ఈ వెరిఫికేషన్ దగ్గర అస్తమాని ఎస్, లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వండి. ఓకే, లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఎఫిలియేట్ దగ్గర డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. డాష్ బోర్డ్. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. మల్లేష్ గారు రిఫ్రెష్ చేయండి పేజ్.
ఇక్కడ రిఫ్రెష్ చేయండి లెఫ్ట్ లో, ఇక్కడ రిఫ్రెష్ చేయండి. వచ్చినాయి కదండి మల్లేష్ గారు, సేల్స్ రాలేదు అంటారు. $48 వచ్చాయి కదండి. ఇందాక చూస్తున్నాను సార్, నేను అది చూసుకోలేదు అసలు. రిఫ్రెష్ ఏంటి మల్లేష్ గారు మీరేంటి మేమేం పార్టీ అడగం మల్లేష్ గారు మిమ్మల్ని. నిజంగా సార్, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఆ ఇప్పుడు నేను చూడడం. మల్లేష్ గారు అది సార్ మీదే, అసలు నాది కాదు. అదే సార్, మీదేనండి నేను అది. కళా మీరు రిఫ్రెష్ ఇక్కడ చూడండి. ఇందాక మీరు లాగిన్ అయినప్పుడు ఇక్కడ రిఫ్రెష్ అంటే మనం ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇది ఉందా, ఇది ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. రైట్ సైడ్ మీ మల్లేశ్వరరావు ఉంది కదా, ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా రైట్ సైడ్ మల్లేశ్వరరావు, అక్కడ క్లిక్ చేయండి, లాగౌట్ చేయండి. ఎస్, లాగౌట్ చేయండి. ఇప్పుడు అది కంప్లీట్ గా ట్యాబ్ తీసేయండి, ఆ ట్యాబ్ తీసేయండి, క్లోజ్ చేసేయండి, ట్యాబ్ క్లోజ్ చేయండి. ఎప్పుడూ కూడా వారియర్ ప్లస్ లాగిన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ట్యాబ్ లో ఉంచేస్తాం, క్యాచ్ క్లియర్ అవ్వదు. క్యాచ్ క్లియర్ అదే అవ్వడం సార్, అదే ఏంటంటే చేస్తున్నాను. ఇప్పుడు లాగిన్ అవ్వండి, ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇప్పుడు లాగిన్ అవ్వండి. ఎస్, లాగిన్ అవ్వండి. సో ఏంటంటే ఒకసారి కొంచెం టైం ఇప్పుడు డాష్ బోర్డ్, ఎఫిలియేట్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు పైన ఎస్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. $48 వచ్చిందండి ఫస్ట్ సేల్, కంగ్రాచులేషన్స్. మీకు గట్టిగా వీడి మీద ఇప్పుడే కాదు అర్థం కాదు. 3 సేల్స్ వచ్చినాయండి. ఓకే, సార్, పార్టీ ఇస్తారు అయితే మరి. ఇదంతా మీ క్రెడిట్ సార్. నా క్రెడిట్ ఏముందండి బాబు, మీరేం. ఈ ప్రాఫిటా లేకపోతే మొత్తం షేర్ అమౌంట్ సార్? ఎస్ అండి, ఇది ప్రాఫిట్ అండి, సేల్ కాదు ఇది ప్రాఫిట్. సేల్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీకు సేల్ అంటే 50% ఇది కమిషన్. సేల్ మీకు ఎఫిలియేట్ ఉంది కదా, మల్లేష్ గారు ఎఫిలియేట్ క్లిక్ చేయండి. పైన ఎఫిలియేట్ స్టాట్స్ ఓపెన్ చేయండి. స్టాట్స్ కానీ సేల్స్ రిపోర్ట్ కానీ ఏదైనా ఓపెన్ చేయండి. ఒకసారి ఇక్కడ ఒక్క నిమిషం. సో ఇది కూడా కాదు, ఒకసారి సేల్స్ రిపోర్ట్ ఓపెన్ చేయండి పైన. ఎస్, సేల్స్ రిపోర్ట్. ఎస్ అక్కడ జస్ట్ ఒక్క నిమిషం. ఎస్, ఒకసారి వ్యూ కొట్టండి. వ్యూ రైట్ సైడ్ వ్యూ ఉంది కదా, వ్యూ కొట్టండి. రైట్ సైడ్ మల్లేష్ గారు. ఎస్, వ్యూ కొట్టండి. కిందకి రండి ఒకసారి. సో ఇక్కడ కూడా మీకు ఓన్లీ ఇదే ఎర్నింగ్స్ చూపిస్తుంది. కిందకి రండి ఒకసారి. నెట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది కదా. సో డైరెక్ట్ గా డాష్ బోర్డ్ లో ఏదైతే కనిపిస్తుందో అది ప్రాఫిట్ అండి మల్లేష్ గారు. ఓకేనా? సో ఒకసారి పైకి వెళ్ళండి మల్లేష్ గారు, పైకి వెళ్ళండి. ఎస్, ఒకసారి డాష్ బోర్డుకి వెళ్ళండి. డాష్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి మీ ల్యాప్టాప్ లో విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్ కొట్టండి. ఒకసారి విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్ అలా కొట్టేసి నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పంపించండి. విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్ నొక్కండి. ఓకే, ఎస్, అదే దాని మీద ప్రెస్ చేయండి, ప్రింట్ స్క్రీన్ ఓన్లీ. ఎస్, దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ విండోస్ ప్రింట్ స్క్రీన్ నొక్కండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఎస్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్ అని ఉంటుంది పైన, PRTS అని ఉంటుంది. PRTSC కాదండి, విండోస్ బటన్ PR. సో మీకు స్క్రీన్ షాట్ తీయడం రాదా? నేనే తీస్తానండి. విండోస్ బటన్ మీకు పైన బ్యాక్ స్పేస్ పైన ప్రింట్ స్క్రీన్ అని ఉంటది. ఓకేలేండి, పర్లేదు వదిలేయండి. విండోస్ స్పేస్ కొట్టినా గానీ వస్తుందండి ప్రింట్ స్క్రీన్. ఎస్, అయింది. ఇప్పుడు అయింది. జస్ట్ నాకు ఒకసారి నా చాట్ కి వెళ్ళి Ctrl+V కొట్టండి. నా వాట్సాప్ చాట్ లోకి వెళ్ళి సార్ మినిమం రీడీమ్ అమౌంట్ ఎంత సార్ అది? Ctrl+V కొట్టండి.
కంట్రోల్ వి, కీబోర్డ్ లో కంట్రోల్ వి. ఎస్, సెండ్ కొట్టండి. ఓకేనండి. మీరు స్క్రీన్ ఆఫ్ చేసేయండి మల్లేష్ గారు. దాన్ని మీరు స్క్రీన్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ ది స్టార్టింగ్ అకౌంట్ సెటప్ అడిగారు. ఎవరు అడిగారు? విక్రమ్ గారు మీరే అడిగింది? తిరుపతి కాదు, నరేష్ కాదు, ప్రశాంత్ కాదు. నాగరాజ్ బ్రదర్, ఇప్పుడు మీ మీ డౌట్ చెప్పండి నాగరాజ్ బ్రదర్. సార్ మినిమం పేమెంట్ థ్రెషోల్డ్ ఉంటుంది కదా, $3 వస్తే మనం రీడింగ్ చేసుకోవచ్చు. అలా కాదండి, నేను చెప్తాను మీకు పర్సనల్ గా. నేను చెప్తానండి, ప్రాబ్లం లేదు. నాకు వాట్సాప్ చేయండి మీ నేమ్, మీకు మెయిన్ ల్యాప్టాప్ పీసీ ఉండాలి. సో వాళ్ళు నాకు పర్సనల్ గా కాల్ చేయండి. నాగరాజ్ బ్రదర్, ఇందాక మీరు ఏదో డౌట్ అడిగారు. అవును సార్, అవును సార్. అది అదే మినిమం డౌట్ ఏంటి అడగండి. అమౌంట్ మినిమం అమౌంట్ రీడీమబుల్ ఎంత అమౌంట్ రీడింగ్ చేసుకోవచ్చు, ఎంత అమౌంట్? ఏది మీరు వారియర్ ప్లస్ దా? ఇక్కడ అవును సార్, అవును. మినిమం అమౌంట్ అనే కన్నా ఏంటంటే వారియర్ ప్లస్ లో ఫస్ట్ 30 days టైం పడుతుంది అనమాట మనం తీసుకోవడానికి విత్డ్రాలు. డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఓకేనా, డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఇష్యూ వస్తే అప్పుడు మనం పేపాల్ కి, థర్డ్ పార్టీ పేపాల్ అనే ఐడియా ఉంది ఎవరికైనా? సో పేపాల్ అకౌంట్ ని కనెక్ట్ చేసుకుని దాని ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ ముందు టైం మీది అంత మీది సార్ హోస్టింగ్ ఏదో అవ్వలేదు అన్నారు కదా నాగరాజ్ బ్రదర్, దానికోసం అడుగుతున్నాను నేను. పోస్టింగ్ ప్రాబ్లం లేదు సార్, నాకు దీని మీ గురించి జస్ట్ డౌట్. ఒక్క నిమిషం మీరు కాదు బ్రదర్, ఒక్క నిమిషం. నాగేంద్ర ఉన్నారా బ్రదర్ మీరు? నేను అడుక్కునేసరికి సరిపోతుందండి. మీ డౌట్ కూడా మీరు చెప్పట్లేదు. వివో V25 నాగేంద్ర. ఓకేనండి, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ టాంప్లెట్స్ ల్యాండింగ్ పేజ్ రేపు లేదా ఎల్లుండికి రెడీ చేసుకోండి, ఓకేనా? సో ఎవరైతే సార్ నాకు కొత్తగా కొంతమంది ఫ్రీగా జాయిన్ అయ్యారు కదా, సో వాళ్ళు ఒకసారి నాకు పర్సనల్ గా ఇప్పుడు ఒకసారి ఈ వీడియో రెండర్ అవుతుంది, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మళ్ళీ అవ్వదు. ఓకేనా? పర్సనల్ గా నాకు ఒకసారి చాట్ చేయండి, ఇప్పుడే నేను రిప్లై ఇస్తాను అందరికి, ఓకేనా? గూగుల్ అకౌంట్ కావాలి సార్. ఏది నరేష్ గారు? గూగుల్ అకౌంట్, గూగుల్ గూగుల్ అకౌంట్. యాడ్స్ అకౌంట్, యాడ్స్ రన్ చేసుకోవడానికి. అవునమ్మా, అవును. అవును సార్. అది అదే నాది ఒకసారి చూస్తానండి, అది మల్టీవర్స్ ఏది వస్తలేదు. మల్టీవర్స్ మీద నాకు ఒకసారి లాగిన్ ఐడి ఎనీ డేస్ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది దిలీప్, మనం లేదా ఒకసారి స్క్రీన్ షేర్ చేయి. స్క్రీన్ అవుతుంది దిలీప్ ఎనీ డేస్ కనెక్ట్ అవుతుంది. ఇది మళ్ళీ రెండర్ అవ్వదు, వీడియో చాలా అవునవును. ఎక్కువ టైం అయిపోయింది. ఓకే ఓకే ఎందుకంటే ఆల్మోస్ట్ 7:15 నుంచి 9 అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 1. ఇది మళ్ళీ రెండర్ అవ్వదు, వీడియో మళ్ళీ పోర్టల్ అప్లోడ్ అవ్వదు, ఇబ్బంది పడతాను నేను. ఇజ్రాయెల్, నువ్వు ఏదో డౌట్ అడిగావు ఇజ్రాయెల్. అన్న అది నా ల్యాండింగ్ పేజ్ లో షేర్ చేస్తున్నాను స్క్రీన్. ఫాస్ట్ చేయి. ఇదిగోండి. ఎస్, ఓకే. ఏమైంది ఇక్కడ నార్మల్ గా నేను ఇక్కడ ఎలిమెంట్ మామూలుగా డైరెక్ట్ రావడం లేదన్న. ఇది ఏంటి రావట్లేదు డైరెక్ట్ గా అంటే ఏమైంది? ఈ ఎలిమెంటర్ అని ఉంది కదన్న, ఎలిమెంటర్ 3180 దాని మీద క్లిక్ చేస్తా అంటే ఈ ల్యాండింగ్ పేజ్ వస్తుందన్న. మామూలుగా రావడం లేదన్న ఇది. ప్రాబ్లం లేదు. ఒకసారి ఇక లెఫ్ట్ సైడ్ ఈ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ ఈ మీద క్లిక్ చేయి. ఎగ్జిట్ వర్డ్ ప్రెస్ కి వెళ్ళు. ఎగ్జిట్ వర్డ్ ప్రెస్. ఎస్, ఎగ్జిట్ వర్డ్ ప్రెస్ కి వెళ్ళావా? వెళ్ళాను. ఓకే, ఎస్. మళ్ళీ డబ్ల్యూ మీద క్లిక్ చేయి. ఇక్కడ పోస్ట్ చూడు, నువ్వు పోస్ట్ టైటిల్ డైరెక్ట్ ఎలిమెంటరీ అని పెట్టావు. ఇక్కడ కింద టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ దగ్గర ఒకసారి జస్ట్ మౌస్ అలాగా ఎడిట్ 3180 మీదకి మౌస్ పెట్టు. ఎస్, మౌస్ పెట్టావు కదా, కింద ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఒక నిమిషం నీకు చెప్పాక క్లిక్ చేయి ఇజ్రాయెల్. ఎడిట్, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉంది కదా, ఆ టైటిల్ చేంజ్ చేయి. అక్కడ ఉంది కదా 3180. ఎస్, దాన్ని ఎడిట్ చేయి. ఎడిట్ చేసి అక్కడ టైటిల్ పెట్టి ఎడిట్ విత్ ఎలిమెంటర్ ప్రెస్ చేయి, ఓకేనా? సరే అన్న. అంతే, డన్. అంతమించి చేయలేదు. రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్, అంతా ఓకే, ఓకేనా? ఓకే. దెన్ ఒకసారి ఒకళ్ళు అంతగా కావాలంటే నేను ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత మళ్ళీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను డిన్నర్ బ్రేక్ చేస్తాను, మళ్ళీ కనెక్ట్ అవుతాం, మనం ప్రాబ్లం లేదు, ఓకేనా? సరే అన్న. ఓకే బ్రదర్, డన్, థ్యాంక్ యూ. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒకసారి పర్సనల్ గా మెసేజ్ చేయండి, ప్రాబ్లం నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే, డన్.